రోజులో ఆల్రెడీ మనము 3 పేజెస్ అంటే ఆరిజిన్ ఆఫ్ సాటర్న్ దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. ఈ చాప్టర్ లో సాటర్న్ ద ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్ దాని గురించి మనం చెప్పుకుంటామండి. హౌ సాటర్న్ బికేమ్ ద ప్రిన్స్ ఆఫ్ the world or darkness. We understood through 2 paragraphs from Isaiah 14th chapter 12 onwards and Ezekiel 28th chapter 12 onwards. Okay. Now, that today I teach you the strategy, Saturn's strategy. Okay. Before that, I ask you 3 questions. First of all, tell me what is the plan of God, redemption plan of God? Redemption plan of God. Okay, Saturn made Adam and Eve to do sin, and they became sinners. But God has in His mind one plan is there. What is that plan? That plan is the redemption plan, isn't it? Plan of God, that is redemption plan of God. God has sent His own Son. Whoever believes in Him will not perish but have everlasting life. Okay, that I told you. Okay, next, eternal life you said. Now come to page number 4. ఇంగ్లీష్ బుక్ లో అండి పేజ్ నెంబర్ 4 అన్నమాట. నేను మర్చిపోతానేమో బహుశా. మీరు కొంతమంది అసైన్మెంట్స్ అదే ఈ ఎగ్జామ్ రాశారు, పంపించారు, ఒకళ్ళిద్దరు పంపించారు. మరి ఇంకా ఎవరైతే కనుక రాయలేదో వాళ్ళు దయచేసి రాసేసి పంపించేయండి. 5 క్వశ్చన్సే మీకు ఇచ్చిన క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసి పంపించండి. సరే, ఒకసారి మీరు ఏం చేస్తారంటే కనుక John 3:36 చదవండి. సారీ, John 3:36. He who believes in the Son has everlasting life, and he who does not believe the Son shall not see life, but the wrath of God abides on him. Okay. Who believes in Him means what? Jesus Christ is not judged. Okay. Who believes in the Son has eternal life. Okay, only believing. Read Acts 16:31. If you believe in the Lord Jesus, and you will be saved. You will be saved. నువ్వు రక్షించబడతావు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షించబడతావు. నీవును నీ కుటుంబం రక్షించబడతావు అంటాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. Acts 16. Yeah, 16:31. So they said, believe on the Lord Jesus Christ, and you will be saved, you and your household. Yeah, నీవు రక్షించబడి అలాగనే నీ కుటుంబం కూడా రక్షించబడతాది. ఒక వ్యక్తి నిజంగా రక్షించబడితే అతని ద్వారా ఆ కుటుంబం రక్షించబడే అవకాశాలు చాలా ఉన్నాయి. యేసుప్రభు జక్కయ్యతో కూడా అదే మాట అన్నాడు. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, ఎందుకంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అంటాడు. కాబట్టి ఒక వ్యక్తి నిజంగా రక్షించబడితే ఆ కుటుంబం ఆటోమేటిక్గా రక్షించబడతాది. అంతేగాని నువ్వు రక్షించబడితే నీ కుటుంబం అంతా పరలోకం ఉంటుందని అర్థం కాదు. వాళ్ళకు కూడా పర్సనల్ గా నమ్మాలి. ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళ డాక్టర్ అయితే అందరు డాక్టర్స్ అయిపోతారంటే అండి ఎవరు కదా, వాళ్ళకు కూడా డాక్టర్ కోర్స్ చేయాలి. అట్లాగే ప్రభునందు విశ్వాసం ఉంచి వాళ్ళు ఇంట్లో ఆటోమేటిక్ గా నీ ద్వారా రక్షించబడతారు. ఒక క్యాండిల్ వెలిగినప్పుడు ఆ ఇంట్లో ఖచ్చితంగా ఆ క్యాండిల్ ద్వారా మరి ఆ క్యాండిల్స్ వెలుగుతాయి, మనకు తెలుసు కదండి. సరే, ఇది దాని అర్థం. అయితే
ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు సో మీ వాయిస్ రావట్లే. యోహాను 3:18 చూడండి. యోహాను 3:18 వస్తుందా సిస్టర్ ఇప్పుడు? Yes, sir. He who 3 believes in him is not condemned, but he who does not believe is condemned already, because he has not believed in the name of the only begotten Son of God. Yes. ఎవరైతే గనక దేవుని యొక్క అద్వితీయ కుమారుని వారు రక్షించబడతారు. అలా అలాగా విశ్వాసం ఉంచిన వారు రక్షించబడరు అని చెప్పేసి చెబుతున్నాడు. కాబట్టి విశ్వాసం ద్వారానే కృప చేత మనం రక్షించబడుతున్నాం. వాడి మనం చేయవలసిందల్లా విశ్వాసం ఉంచడమే. ఒక ఆయన చార్ల్స్ స్పర్జన్ దగ్గరికి వచ్చాడట. ఒక యవనస్తుడు వచ్చి, స్పర్జన్ గారు, మీ ప్రసంగం నేను విన్నాను, నేను రక్షించబడాలనుకుంటూ ఉన్నాను, నేను ఏం చేయాలి, నేను చేయవలసింది ఏమన్నా ఉందా అని అడట. నువ్వు చేయవలసింది ఏమీ లేదు అన్నాడట. నువ్వు చేయవలసిందల్లా యేసు ప్రభువు చేసేసాడు, నువ్వు చేయవలసిందల్లా ఒకటే అన్నాడట. ఏంటి అంటే కనుక నువ్వు విశ్వాసం ఉంచడమే, అంతే. ప్రభు అయినటువంటి యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన నీ కొరకు చనిపోయాడు, అంటే రక్తం చిందించి చనిపోయాడు. ఆ రక్తం వల్ల పాపక్షమాపణ కలుగుతుంది. నీ శాపము, నీ పాప భారము అంతా కూడా ఆయన భరించాడు, నీకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు అని చెప్పేసి నమ్మాలి. ఆ తర్వాత ఆయన రక్తం వలన పాప క్షమాపణ కలుగుతుందని చెప్పేసి నమ్మాలి. ఏమంటే ఆయన ద్వారానే పాప క్షమాపణ కలుగుతుందని నమ్మాలి. ఆయనే పాపాలను క్షమించేవాడని చెప్పేసి నమ్మాలి. ఇక మూడవది ఏంటంటే కనుక ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని చెప్పేసి నువ్వు నమ్మాలి. మరలా రాబోతున్నాడని కూడా చెప్పేసి నమ్మాలి. ఏమంటే ఈ విధంగా ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు రక్షించబడతావు. అంతే. చేయవలసిందల్లా ఒకటేనండి, విశ్వాసం ఉంచు. నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అని అంటాడు. నీ విశ్వాసమే ఈ లోకాన్ని జయించడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తుంది అంటాడు. కాబట్టి ఇప్పుడు సాతాన్ని జయించాలంటే గనక మనకు కావాల్సిందల్లా విశ్వాసమే, ఇంకోటి ఏం కాదు. ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆయన సాతాన్ని గెలిచాడని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి నీలో ఉండి ఆయన సాతాన్ని గెలవగలడు, నీతో ఉండి సాతాన్ని గెలవటానికి శక్తిని ఇవ్వగలడు. కాబట్టి ఇప్పుడు మనము ఈ 4th పేజీలో ఈ థర్డ్ పారాగ్రాఫ్ చదువుతున్నాం. Satan loses his appeal to try when just one person believes in Jesus Christ, but the faith of millions magnifies the grace and sovereignty of God, and continually vindicates the perfect justice of his decision. Each believer becomes a lifetime a testimony of God's grace and a witness for the prosecution against the accusation of Satan. ఇప్పుడు ఈ యొక్క ప్రాసిక్యూషన్ అంటే కనుక, ప్రాసిక్యూటర్ అంటే తెలుసు కదండి, మనకు ఒక లాయర్ గా ఉంటాడు అన్నమాట. గ్రేస్ అండ్ రిటర్న్ మనకి యేసు దేవుని గురించినటువంటి ఒక టెస్టిమనీ, సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అయితే కనుక ఈ సాతాను చేసినట్టు కనుక ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, అబద్ధాలను నిరూపిస్తూ ఉంటారు అనమాట, నిజమని చెప్పేసి కదా. ఆ అపవాదాలు వేసి సాతాను మనల్ని చెడ్డవాడు, లేదా ఆమె చెడ్డది, ఆమె ఇంకా పాప క్షమాపణ పొందలేదు, లేదా మనకే చెప్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. అలాగనే ఇతర దైవజనుల గురించి, ఇతర విశ్వాసుల గురించి కూడా మన మీద మనకి లేనిపోయిన ప్రేరేపణ తీసుకొస్తూ ఉంటాడు అనమాట. అంటే అపవాదాలు వేస్తూ ఉంటాడు అనమాట. ఈ సాతాను ఆ విధముగా మొదట చూడండి, అంటే సాతాన్ లూజెస్ హిస్ అపీల్ ట్రయల్ వెన్ జస్ట్ one person believes in Jesus Christ. ఒక్క వ్యక్తి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే సాతాను అతను అపీల్ కోల్పోతాడు అని చెప్పి అంటూ ఉంటాడు, లేదా అపీల్ చేయటం అనేది మానేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఎందుకంటే గనక అతడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి. అప్పీలు అంటే సాతాను ఏం చేస్తుంటాడు కనుక అపవాదాలు వేస్తూ ఉంటాడు అన్నమాట. ప్రతి మనిషి మీద, ముఖ్యంగా విశ్వాసుల మీద ఇంకా ఎక్కువ వేస్తూ ఉంటాడు అపవాదాలు. ఓకే, ఒకసారి మీరు రెవల్యూషన్ 12:9 చదవండి. 12:9.
12:9. So the great dragon was Yeah. cast out, that serpent of old, called the devil and Satan, who deceives the whole world. He was cast to the earth, and his angels were cast out with him. అతను నిందలు అపవాదాలు వేస్తాడు అని చెప్పేసి కూడా అక్కడ ఉంటుంది. నిందలు వేస్తూ ఉంటాడు, అపవాదాలు వేస్తూ ఉంటాడు. అపవాదాలు అంటే కనుక లేనిపోయినటువంటి మాటలు మన మీద చెప్తూ మన గురించి చెప్తూ ఉంటాడు అన్నమాట. లేదు సార్, మీ వాయిస్ క్లారిటీ లేదు సార్, క్లియర్ గా వినపడుతుందండి. కిరణ్ గారు మీరు వినపడుతుందా? మీకు సౌండ్ వస్తుంది, సౌండ్ సౌండ్ వస్తుందా? ఫ్యాన్ సౌండ్ అన్నమాట. మరి ఇప్పుడు వినపడుతుందండి? ఇప్పుడు ఓకే సార్. అంటే నేను ఈ క్వశ్చన్ పెట్టుకోదన్నమాట. ఓకే, ఇప్పుడు ఓకే కదా. అంటే సాతాను ఏం చేస్తూ ఉంటాడు కనుకండి, లేనిపోయిన అపవాదాలు వేస్తూ ఉంటాడు అన్నమాట. దైవజనుల గురించి మన మీద వాళ్ళంతే వీళ్ళంతే అని చెప్పేసి చెప్పిస్తూ ఉంటాడు. లేకపోతే వాళ్ళు అంతే కదా అని చెప్పేసి, అంటే మనకు తెలియదు నిజంగానే, కాబట్టి ఇతరులను అపార్థం చేసుకునేట్టుగా కూడా చేస్తూ ఉంటాడు అన్నమాట. ఓకే, మా అపవాదాలు వేయటం అనమాట అండి. అతను పని ఏంటంటే కనుక అపవాదాలు, అతని పేరే అపవాది. ఏం పేరు? అపవాది. అంటే అపవాదాలు మోపేవాడిని అపవాది అని చెప్పేసి అంటారు. ఓకే, కాబట్టి ఈ పని ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాడు సాతాను. ఇప్పుడు యోబు విషయంలో మనం చూసాము. యోబు ఊరికనే దేవుని విశ్వాసం ఉంచాడా? లేదు. నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి అతను దేవుని విశ్వాసం ఉంచాడు, లేకపోతే యోబు పెద్ద భక్తుడు ఏమి కాదు అని అంటది. అట్లాగా అపవాదాలు. అలాగే యెహోషువ గురించి మనము జెరుబ్బాబెలు గురించి చదువుకుంటున్నప్పుడు జకర్యా గ్రంథంలో అక్కడ కూడా యెహోషువ మలినమైనటువంటి వస్త్రాలు కలిగి ఉన్నాడు, అతడు ఏ విధంగా దేవుని సేవ చేయగలుగుతాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే దేవుడు క్షమించినా సరే, కాబట్టి వెంటనే మలిన వస్త్రాన్ని తీసేసి మంచి వస్త్రం వేయడం అనేది అక్కడ జరుగుతుంది అనమాట. దేవుడు క్షమించాడు ఆల్రెడీ. అలాగే మార్టిన్ లూథర్ గారి గురించి కూడా చెప్పాను. సాతాను వచ్చి మార్టిన్ లూథర్ తోటి, ఇదిగో నీ పాపాలు పోయినని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, అలాగేం కాదు, జరగలేదు, నీ పాపాలు అలాగే ఉన్నాయి అని చెప్పేసి మరి చెప్పడం. అలాగే దేవుడి ముందు కూడా అలాగే చెప్పడం, అతను ఏం పెద్ద భక్తుడు కాదని చెప్పేసి చెప్పడం. ఓకే, అలాగనే సాతాను మనలో కూడా ప్రేరేపించి మన సహోదరులను అపార్థం చేసుకునేట్లుగా చేస్తూ ఉంటాడు. అలాగే దైవజనులు కూడా అపార్థం చేసుకునేట్లుగా చేస్తూ ఉంటాడు అనమాట. గొప్ప గొప్ప దైవజనులు కూడా దూషిస్తూ ఉంటారు కొంతమంది. ఏమంటే ఆ దూషించే ఆ మనసు సాతానిది అన్నమాట అండి. అది గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు few people realize that the world is in the throes of the ceaseless invisible warfare. ఎఫిషియన్స్ 6:10 మనం చదివితే గనక అక్కడ మనం పోరాడినది ఎవరితో అండి? అధికారులతో కాదు, యుగ సంబంధమైనటువంటి వాయు మండల అధికారులతో అని చెప్తుంటాడు. ఎఫీసీ పత్రిక 6:10 చదవండి. మనం పోరాడున్నది శరీరులతో కాదు. 6:10 చదవండి ఎఫిషియన్స్. Finally, my brethren, be strong in the Lord and in the power of his might. Put on the whole armor of God, that you may be able to stand against the wiles of the devil. For we do not wrestle against flesh and blood, but against principalities, against powers, against the rulers of the darkness of this age, against spiritual hosts of wickedness in the heavenly places. Therefore, take up the whole armor of God, that you may be able to withstand in the evil day, and having done all, to stand. Stand therefore, having girded your waist with truth, having put on the breastplate of righteousness, and having shod your feet with the preparation of the gospel of peace. Above all, taking the shield of faith, with which you will be able to quench all the fiery darts of the wicked one, and take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God. Okay, continue sister. Word of God and then? Okay, sir.
praying always with all prayer and supplication in the Spirit, being watchful to this end with all perseverance and supplication for all the saints, and for me, that utterance may be given to me, that I may open my mouth boldly to make known the mystery of the gospel, for which I am an ambassador. Yeah. Then Okay, this is a uh, exhortation of Paul to every believer, not only for Ephesians, but also for all. How he is admonishing or warning us, you have to be very careful because you are in the battle with Satan. Okay, Satan is fighting with us. It is not visible, but invisible. Okay, um, we are in the warfare with Satan. Satan always tries to um, cheat us, deceive us, to not to do the works of God, to not to believe in the word of God, to get doubts. He makes us to get doubts on the word of God and on God. Okay, so we should not suspect God at any time by uh, the influence of Satan. Satan influences, tries. See, no Christian or the person who was saved by grace through faith, by filling of the Holy Spirit. See, that person will not be possessed with Satan or by Satan, but Satan influences from outside through pray through other people, through neighbors, through uh, non-Christians, okay, and also through our sometimes our deceitful heart. Sometimes our heart also cannot understand if it is whether it is Satan's influence or God's Spirit's influence. So we have to be prayerful. Yeah, sisters read 6 parts of the armor of God. God has given the armor of God. In that 6 parts are there. First one is what? Peace, shoes. Okay, next, sword, word of God. And helmet. What is the helmet? Helmet, salvation, isn't it? And what is the breastplate? Righteousness. Breastplate, righteousness. So, what is the other one? Faith, shield. Am I right? So these and also other one is there. Belt. What is the belt? Belt is compared to what? Truth. Truth. Belt of truth. Yeah, truth. So all these are very important. All these are very important to have in the armor of God. If you lose once, you cannot get victory over Satan. Satan knows where you are weak. If you are not on peace with others, that means you are very jealousy, you are arrogant, you are very proud. So that pride makes you fall. Means what? Satan tries to increase your pride or angry like that. So you have to submit your what are that things which are not acceptable in the sight of God. Lord, please remove or delete the angry from my heart, from my life. You have to ask God. See, sometimes people are very good, but if they get angry, they don't know how to speak and they don't know what to talk and what not to talk. Okay, then they speak as they wish, and the families will be broken. Okay, and the fellowship will be broken, and the words hurt many people. So we have to have peace. Like that, everything, 6 parts of the armor are very important. And the other one is what? Praying with supplication. Means what? మీరు మనం ఎప్పుడు కూడా విన్నపాలు విన్నవించుకుంటూ దేవునికి ప్రార్థన చేయటం అనేది చాలా అవసరం అండి. ప్రార్థనలు అన్ని ఉన్నాయి, నాకు ప్రార్థన లేదంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు సైనికుడికి అన్ని ఉన్నాయి,
అన్ని ఆర్మర్ పార్ట్స్ ఆఫ్ ఆర్మర్స్ అన్ని ఉన్నాయి. అయితే మరి ప్రార్థన లేకపోతే కుదరదండి. ఓకే, లోక సంబంధమైన సైనికుడికి అన్ని ఉంటాయి. అయితే కనుక ప్రార్థన శక్తి లేకపోతే కాదండి. శక్తి ఉండాలి కదా, ఆ శక్తి ఏది అయితే కనుక ప్రార్థన అనే శక్తి కావాలి. ప్రార్థనా శక్తి లేకపోతే కనుక అండి, మరి ఒక ఆయన పాడతారు కదా, ప్రార్థనా శక్తి నాకు కావాలా అని చెప్పి పాడతాడు. మీరు వినే ఉంటారు ఆ పాట, ఈ మధ్యలో పాడుతున్నారు. కాబట్టి ప్రార్థన నీకేమవుతుందంటే ఆత్మీయ శక్తిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ప్రార్థన లేకపోతే కనుక మరి సాతాన్ని జయించాలి. ఇప్పుడు యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన వల్లే సాతాన్ని జయించగలిగాడండి. మరి దెయ్యాల్ని మనము జయించగలుగుతూ ఉంటాం. అబద్ధ బోధల్ని మనము తెలుసుకోగలుగుతూ ఉంటాం. ప్రార్థన కలిగినటువంటి వారు దేవుని ఆత్మ చేత నింపబడతారు. కాబట్టి దేవుని ఆత్మ వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. అదనమాట. కాబట్టి మనం సాతాన్ని జయించాలంటే ఈ 6 పార్ట్స్ మనకు ఉండాలి ఖచ్చితంగాని. రక్షించబడినటువంటి అనుభవం ఉండాలి, విశ్వాసం ఉండాలి, విశ్వాసం అనే డాలు ఉండాలి, నీతి అనే మైమరి ఉండాలి, నీతి కలిగి జీవించాలి, మరి సత్యం అనే దట్టి ఉండాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవసరం. అలాగనే ఆ వాక్యం అనే ఆత్మ ఖడ్గం కూడా కావాలి. వాక్యం చేత యేసుప్రభు సాతాన్ని జయించగలిగాడు. కాబట్టి వాక్యాన్ని చదవకపోయి, వాక్యాన్ని వినకపోయి మరి నేను సాతాన్ని జయిస్తానంటే ఎట్లా గుర్తుంది? ఎలా జయిస్తావు? జయించలేదు. వాక్యం అనే ఖడ్గం నీకు ఉండాలి. ఏమంటే వాక్యం 2 కలిగిన ఖడ్గం అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇవన్నీ అవసరం. అలాగే ప్రార్థన అవసరం. కాబట్టి 7 విషయాలు లేకుండా ఉన్నాయి. 6 parts of armor of God, and the other one is prayer. Don't forget all these things. To get victory over Satan, you have to wear this armor of God with prayer. Okay, next. Earth is the battleground between believing humanity and the armies of Satan. ఎర్త్ అనేది, భూమి అనేది లేదా భూలోకం అనేది అండి, విశ్వాసులమైనటువంటి మనతోనూ అలాగే సాతానుతోనూ సాతానిక సైనికులతోనూ మరి ఒక యుద్ధరంగంగా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కరెక్ట్ ఇది. కాబట్టి మనము అనుకోవచ్చు నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి. కానీ ఒక్కొక్కసారి మన ఇంట్లో, మన ఒంటిలో, మన బయటి వాళ్ళలో ఏదో ఒక చోట సాతానుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఏమండి? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, చాలా అలర్ట్గా ఉండాలి. లేకపోతే తెలియకుండా మనమే ఏదైనా పొరపాటు చేస్తూ ఉండాలి బహుశా. అయితే ఇతరులను అపార్థం చేసుకుంటామే కానీ ఇతరుల మీద ఇప్పుడు నేరాలు మోపుతాడు కదా సాతాను, అలాగే నేరాలు మోపటం అది మంచిది కాదు. ఓకే, నెక్స్ట్. ఇన్ ద కాన్ఫ్లిక్ట్ Satan, the ruler of this world, uses every trick, every ruse at his command to neutralize or destroy the plan of God for the human race. ఈ యొక్క లోకాధికారి అంటే ఎవరంటే కనుక సాతానేనండి. సాతాను లోకాధికారి ఎప్పుడు అయ్యాడండి అంటే కనుక ఎప్పుడైతే కనుక ఆదాము అవ్వలు తప్పు చేసి లేదా సాతాను మాట విని సాతాను యొక్క పార్టీలోకి వెళ్ళిపోయి దేవుని కట్టే సాతాన్ని ఎప్పుడు నమ్మారో వాళ్ళు సాతానికి వారు అమ్మేసుకున్నారు, లేకపోతే కనుక అప్పగించేసుకున్నారు. ఏమండి? వాళ్ళకి అధికారం ఇవ్వబడింది. ఎవరికి అధికారం ఇవ్వబడింది? అవ్వాదాములకి. కానీ ఆ అధికారం తీసుకొని సాతానికి ఇచ్చారు వాళ్ళు. అసలు సాతాన్ని మాకు ముఖ్యం అన్నట్టుగా వానికి విదేశీ చూపించడం కారణంగా అధికారం పోయి లోకాధికారి అయిపోయాడు సాతాను. చదవండి యోహాను 12:31. John. Of this world, now the ruler of this world will be cast out. రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్ 14:30లో అదే ఉంది, 16-11లో కూడా అదే ఉందండి. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకేమి పని, ఈ లోకాధికారి మరి త్రోయబడతాడు, ఇట్లాంటి ఎన్నో మాటలు అక్కడ ఉంటాయి. కాబట్టి లోకాధికారే, కానీ యేసు ప్రభు లోకాధికారిని జయించాడు. అధికారం ఇప్పుడు లేదండి. కాబట్టి యేసు నామంలో నువ్వు అధికారాన్ని ఉపయోగించి సాతాన్ని జయించగలుగుతావు. యేసు రక్తం ద్వారా జయించగలుగుతూ ఉంటావు. యేసు నామంలో ప్రార్థన చేయటం కారణంగా నువ్వు సాతాన్ని జయించగలుగుతూ ఉంటావు. మరి ఇక్కడ చూడండి, సాతాను చాలా ట్రిక్స్ చేస్తూ ఉంటాడు. ఆ ట్రిక్స్ మనం తెలుసుకోవాలి. తంత్రములు అంటాడు. సాతాను తంత్రములు మనం ఎరుగున వారం కాదు. 2 కొరింథీ 2:11 చదవండి. 2 Corinthians 2:11. Second Corinthians 2:11.
So that 2:11. Yeah. not be outwitted by Satan, for we are not ignorant of his designs. Not ignorant of His designs. his designs అన్నారండి. అవును సార్. ఓహ్, బాగా చెప్పు. డిజైన్స్ అన్నమాట, చాలా చక్కటి కళాత్మకంగా నిరూపిస్తారు అన్నమాట. అక్కడ స్కీమ్స్ అని లేవా సిస్టర్? స్కీమ్స్. లేదు అంటే మాది ఇది స్టాండర్డ్ వర్షన్ సార్, అది NIV కాదు. ఓహో. అది కేజేవి లేదా ఎంకేజేవి కావచ్చు. స్కీమ్స్ అని కూడా ఉంటది అన్నమాట, ట్రిక్స్ అని కూడా ఉంటది అన్నమాట. అంటే సాతాను తంత్రములు అని అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పింది కూడా డిజైన్ అన్నమాట, చక్కటి డిజైన్ చేపెడుతూ ఉంటాడు. వాడు నిజం అది చెప్పి కరెక్ట్ అని చెప్పి అనుకుంటా ఉంటాం, వాడిని నమ్ముతామంటే అంతే. ఏమన్నా అంతగా నమ్మించేటట్లుగా సాతాను మనకి కళ్ళ కట్టినట్లుగా చాలా అందచందాలుగా మరి వాటిని చూపెడతా ఉంటాడు అన్నమాట అండి. లోకము చూడు, మన లోక ఆశలు చూడు. యేసురావు చూపించాడు కదండి, ఇదిగో లోకం అంతా చూడు ఒకసారి ఎంత చక్కగా ఉంది, అదంతా నీకు ఇస్తానని చెప్పి అంటాడు. అంటే ఆశలు చూపెడతా ఉంటాడు అన్నమాట అండి. అలాగనే నువ్వు అలాగైతే కనుక ఇలా చెయ్యి, ఇలాగైతే కనుక అలా చెయ్యి, నువ్వు దేవుని కుమారుడు అయితే కనుక కిందకు దూకు. ఇట్లా మనలోని ఏమంటారు KJV లో సార్, lest Satan should get an advantage of us, for we are not ignorant of his devices అని ఉంది సార్. డివైసెస్ అంటే కనుక కుయుక్తులు అని చెప్పేసి కదండి. ఈ విధంగా కుయుక్తులు అనేవి సాతానుడు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆ కుయుక్తుల్లో మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రెవల్యూషన్ 23 ప్రకటన గ్రంథం 23వ వచనం చదవండి. And he cast him into the bottomless pit and shut him up and set a seal on him, so that he should deceive the nations no more till the 1,000 years were finished. But after these things, he must be released for a little while. 8th verse కూడా చదవండి సిస్టర్. 8th verse అదే అధ్యాయం 8th అదే అధ్యాయంలో 10th verse కూడా 2 వచనాలు కూడా చదవండి. 8th 10th. Okay, sir. And will go out to deceive the nations which are in the four corners of the earth, Gog and Magog, to gather them together to battle, whose number is as the sand of the sea. And then 10th, sir. And the devil, 10 also. yeah, and the devil who deceived them was cast into the lake of fire and brimstone, where the beast and the false prophet are, and they will be tormented day and night forever and ever. ఓకే, ఇక్కడ 10th verse లో జస్ట్ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలండి. సాటన్స్ ట్రీటీ, సాతానికి కూడా త్రిత్వం అనేది ఉంది. ఏంటి అంటే కనుక అక్కడ రాయబడి ఉన్న మాట 10th verse ఏంటది? సాటన్ అండ్ డ్రాగన్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్. అంతేనా సిస్టర్? చదవండి మళ్ళీ 10th verse. And the devil who deceived them was cast into the lake of fire and brimstone, where the beast and the false prophet are, and they will be tormented. బీస్ట్ అంటే బీస్ట్, ఫాల్స్ ప్రాఫిట్ అండ్ డెవిల్. ఓకే, 3 are there. డెవిల్ అంటే కనుక సాతాను. అక్కడ ఏం రాస్తుంది తెలుగు బైబిల్లోని? తెలుగు బైబిల్ చదవండి రాజరత్నం గారు. తెలుగు బైబిల్ ఏముంది అక్కడ? వారికి మోసపరిచిన అపవాది అగ్నిగంధకముల వల్ల గుండంలో పడవేయబడి అంతటా ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అక్కడ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరు వేయబడుతున్నారు? అపవాది. లేకపోతే కనుక అక్కడ ఏమని రాస్తుందంటే అపవాది అని రాస్తుంది. అవునండి, 10th verse లో అయితే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, మృగములు రాత్రి మగళ్ళు బాధింపబడుదురు అని సార్. అంటే అక్కడ అపవాది ఒకడు ఉన్నాడు. అపవాది ఉన్నాడు అంటే అపవాది అంటే సాతాను, క్రూర మృగము, బీస్ట్, అబద్ధ ప్రవక్త. అంటే ముగ్గురు ఉన్నారండి అక్కడ. అపవాది అంటే గనక సాతాను, వాడు కనపడ్డు.
8వ వచనం మనం చదివాం కదండి. ఆ 8వ వచనంలో వాడు అందరిని తీసుకొచ్చాడు. మొత్తం ప్రపంచంలో ఉన్న సైనికులు అందరూ తీసుకొచ్చాడు. అటు రష్యా, ఇటు అది ఇది మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సైన్యాలకు అందరూ తీసుకొచ్చాడు. ఇసుకురేయడం వాళ్ళంతకంటే ఎక్కువగా సంఖ్యలో సైనికులు ఉన్నారు. ఏమండి, వాళ్ళందరూ కలిపి ఎవరి మీద యుద్ధం చేయడానికి? గోగు మాగోగులు యుద్ధం అంటారు దాన్ని అండి. ఆ యుద్ధము ఎలా చేస్తాడంటే కనుక అందరినీ మోసగిస్తున్నాడు. నేనున్నాను కదా, మీరు గెలుస్తారన్నట్టుగా వాళ్ళందరికీ కూడా వాగ్దానం చేస్తాడు అన్నమాట. ఇప్పుడు రక్షాకి అంటాడు కదా హిజ్కియా తోటి, మేము గెలుస్తాం, నీ దేవుడు నేను ఏం చేయలేడు, నీ దేవుడి వల్ల నీ వల్ల ఏమీ కాదని చెప్పి అంటూ ఉంటాడు. ఈ విధంగానే ఈ రక్షాకే మాట్లాడతాడు. చివరికి ఆ సరిహరేబు యొక్క సైన్యాధిపతి రక్షాకి అన్న మాటలే కానీ, సరిహరేబు అన్న మాటలే కానీ దేవుడు వింటాడే. వెంటనే ఆ హిజ్కియా దేశం మీదకు వచ్చినటువంటి ఆ అశ్షూరు సైన్యాన్ని ఒక్క రాత్రిలోనే దేవుడు దూతను పంపించి 1,80,000 మంది చంపేసి మొత్తం రాజు పారిపోయేట్లు చేస్తాడు, సైన్యం చచ్చిపోయేట్లు చేస్తాడు. చివరికి ఏమవుతుంది, రాజు గారు వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళ ఊరిలో వాళ్ళ గుళ్ళో దేవతను మొక్కి చచ్చిపోతూ ఉంటాడు. అంటే వాళ్ళ సొంత కొడుకులు వచ్చి చంపేస్తారు. ఏమండి, మరి ఏమైంది ఎందుకని చూసారా? అంటే సాతాను మోసగిస్తూ ఉంటాడు అన్నమాట ఈ దేవుని బిడ్డల మీద యుద్ధానికి వెళ్ళి అని చెప్పేసి ఆ మొత్తం ప్రపంచాన్ని అంతటి తీసుకొస్తారండి. ఇసుక రేణు వాళ్ళంతా విస్తారముగా సైనికులు వచ్చేసారంటే అక్కడ రాసి ఉంటది. మరి ఆ విధంగా గోగు మాగుల్ని మరి మోసం చేసుకుని తీసుకొస్తాడు. ఎవరు? సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు అన్నమాట సాతాను. ఏమండి, అలాగే క్రీస్తు విరోధి అనేవాడు ఒకడు ఉన్నాడు. అదే మనం చదువుకున్నాం క్రూరమృగం అని చెప్పేసి. అబద్ధ ప్రవర్తన ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి సాతాను ట్రినిటీ. ఇప్పుడు మనకు బైబిల్లోని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ చూసారా? అట్లాగనమాట. ఇక్కడ కూడా దేవుడు కనపడ్డు కదా, అలాగే కుమారుడు కనపడ్డాడు, పరిశుద్ధాత్ముడు మరి మా మధ్య ఇప్పుడు పనిచేస్తూ ఉంటున్నాడు. సరే, ఇప్పుడు ఈ సాతాన్ ట్రినిటీలో అపవాది అనేవాడు ఉన్నాడు, అది సాతాను. ఆ తర్వాత అబద్ధ ప్రవక్త ఉన్నాడు. ఆ తర్వాత క్రూరమృగం అంటే ఏమి కాదు, క్రీస్తు విరోధి అన్నమాట. మహాశ్రమల కాలంలో 7 మహాశ్రమల కాలంలో కొంతకాలం ఇశ్రాయేలుకు అనుకూలంగా పరిపాలన చేసి ఆ మిగిలిన 3.5 సంవత్సరాలు, ముందు 3.5 సంవత్సరాలు అనుకూలంగా, మిగిలిన 3.5 సంవత్సరాలు వాళ్ళకి వ్యతిరేకంగా పరిపాలన చేస్తూ ఉంటాడు క్రీస్తు విరోధి అండి. ఆ క్రీస్తు విరోధి చివరిలో మరి యుద్ధం చేస్తాడు. అది దాన్ని ఏమంటారంటే కనుక హర్మగద్దుని యుద్ధం. అప్పుడు ఓడిపోతాడు క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధిని తీసుకెళ్లి ఆ చీకటి బిలంలో పాడేస్తాడు, అగ్నిగుణంలో పాడేస్తాడు. ఆ తర్వాత సాతాను ఒకడు ఉంటాడు. క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవర్తన పాడేస్తారు. ఆ తర్వాత సాతాను ఏం చేస్తారంటే కనుక మరి ఒకడే అక్కడ ఉండిపోతాడు. వాడిని కూడా తీసుకెళ్లి చీకటి బిలంలో బంధించుతారు. వాడు మోసగిస్తున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, 3వ వచనం. వాడు మోసగిస్తాడని చెప్పేసి వాడిని తీసుకుని వెళ్ళి బాటంలో స్పిట్లో వేసేస్తారు. ఆ బాటంలో స్పిట్లో వాడు ఉండిపోతాడు 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల తర్వాత వాడిని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత వీడు ఆ బుద్ధి పాను వచ్చి కూడా అన్నమాట. బుద్ధిహీనుడిని ఎంతగా గద్దించినా సరే, ఎంతగా వాడిని కోపడినా సరే వాడికి బుద్ధి రాదు. అక్కడ తెలుగులో అంటాడు కదా, బుద్ధిహీనుడిని రాకెట్లో వేసి రాకెట్తో సరే కొట్టినా సరే వాడికి బుద్ధి రాదంట. సామెత గ్రంథం అంటాడు కదా. అట్లాగా ఈ సాతాను గారికి బుద్ధి రాదు. వాడికి బుద్ధి రాదు, సాతాను ఎందుకు అవుతాడు కదండి. చూసారా? అయితే కనుక వాడు మళ్ళీ సాతాను కదా కనపడ్డ కదా, వాడు అందరి హృదయాలను ప్రేరేపించి ముఖ్యంగా అన్యజనులని, అంటే దాంట్లోని బైబిల్ చరిత్రకారులు చెప్తున్నారు, పండితులు చెప్తున్నారు, మన దేశస్తులు కూడా ఉంటారు సైనికులు అని చెప్పేసి, అలాగే రష్యా వాళ్ళు ఉంటారని చెప్పేసి, ఇంకా చాలా మంది ఉంటారని చెప్పేసి, ఈ సైనికులు అందరం గోగమాగో యుద్ధం కాలంలో వీళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మెస్సయ్య పరిపాలన కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత యుద్ధం జరుగుతుంది. సాతాను వదిలిపెట్టినట్టు వీడు ఇలా పనిచేస్తారు కదా, అందరు తీసుకెళ్తారు కదా. అప్పుడు ఈ సైనికులు అందరితోటి యుద్ధం చేసి దేవుడు గెలుస్తాడు. ఆ రాజులతోటి యుద్ధం చేసి యేసు గెలుస్తాడు. ఒక్క రోజులోనే ఆ యుద్ధం సమసిపోతుంది. ఏమండి, సరే, ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే కనుక సాతాను కూడా ఒక ట్రినిటీ అనేది ఉంది. అప్పుడు లాస్ట్ లోని దేవుడు కొత్త భూమి కొత్త ఆకాశాన్ని సృష్టించక మునుపు ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత, ఈ యుద్ధం తర్వాత సాతాను పట్టుకుని అగ్నిగుణంలో వేస్తారు. అప్పటికే ఎవరున్నారు అక్కడ? క్రీస్తు విరోధి ఉన్నాడు, ఇంకెవరున్నారు? అబద్ధ ప్రవక్త ఉన్నాడు. వీళ్ళిద్దరు, ఆ తర్వాత వీడు, మొత్తం ముగ్గురు కలిసి చీకటి పొలంలో వేసేసాడు, అది అగ్నిగుణంలో వేసేసాడు. ఇక రారు, ఇక ఎల్లకాలం కూడా వాళ్ళు టార్గెట్ చేయబడతా ఉంటారు అనమాట. అది అక్కడ రాయబడి. ఈ ట్రినిటీ గురించి మీకు చెప్పారు. సాతాను ట్రినిటీ గురించి చెప్పండి. సాతాను ట్రినిటీ అంటే ఎవరు? డెవిల్, బీస్ట్,
false ఫాల్స్ prophet. ప్రాఫిట్. మీరు ముగ్గురు మర్చిపోకండి వీటిని. చూసారా ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా ఎలా చేసాడు, అలాగనే మరి అప్పుడు సంఘం ఉంది కదా మనకి క్రిస్టియన్స్ కి, అలాగే సాతాను కూడా ఒక సంఘాన్ని స్థాపించాడు. మీరు చర్చ్ ఆఫ్ సాతాన్ అని చెప్పేసి ఆ గూగుల్లోకి వెళ్ళి చూసారా? ఎవరైనా చూడరు మీరు, ఎందుకంటే కనుక మీకు టైం ఎక్కడ ఉంటుంది, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు కదా. రైట్, చూడండి ఈసారి చర్చ్ ఆఫ్ రాసుకోండి. మీరు ఇక్కడ రాసుకొని చర్చ్ ఆఫ్ సాతాన్ అని చెప్పేసి ఇక్కడ రాసుకోండి మర్చిపోకుండా. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత లేదా రేపు మీరు వీలైనప్పుడు చూడండి, చర్చ్ ఆఫ్ సాతాన్ అని చెప్పేసి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఆ తర్వాత ఆడో చర్చ్ పెట్టాడు, చర్చ్ పెట్టాడు వాడు 1950లో అమెరికాలో పెట్టాడు. గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆ ఏరియాలో అంత డెవలప్ అయిపోయి ఇండియాలో కూడా వచ్చేసింది సైతం చర్చ్ ఆఫ్ సాటన్స్. మరి ఆ హైదరాబాద్ లో కూడా చర్చ్ మరి ఎక్కడుందో కొంతమంది అయితే కానీ మేడ్చలం అంటున్నారు, మరి ఎక్కడుందో, నేను మేడ్చలం అంటున్నాను. సరే, చర్చ్ ఆఫ్ సాటన్స్ తో రోజు రోజుకి ఇంకేది అవుతుంది. సరే, చర్చ్ ఆఫ్ సాటన్ లో సిలువ వ్యతిరేకంగా ఉంటదండి, అంటే కనుక అప్స్ అండ్ డౌన్ ఉంటుంది, అప్ సైడ్ డౌన్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, చర్చ్ ఆఫ్ సాటన్ లో మనము లార్డ్ సప్పర్ ఎంత పవిత్రంగా పూజిస్తాం కదా, ఏర్పాటు చేసుకుంటాం కదా, అంటే దేవునికి ఆరాధన చేసి తీసుకుంటాం కదా, వాళ్ళైతే కనుక ఆ లార్డ్ సప్పర్ని చాలా హీనంగా చూస్తారు. అలాగే మన వెలుగు సంబంధం, వాళ్ళ చీకటి సంబంధం, ఇట్లాగే చాలా చాలా వ్యతిరేకత దృక్పథంతో కూడినటువంటి చర్చిని వాడు స్టార్ట్ చేశాడు. ఆ చర్చికి నల్లటి రంగు కూడా వేస్తాడు, నల్లటి రంగు వేస్తూ ఉంటాడు. ఓకే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మళ్ళీ సాటన్ బైబిల్ కూడా ఉంది, సాటన్ బైబిల్, అది గుర్తుంచుకోవాలి. అయితే నేను చెప్పేది కనుక అంతా కూడా రండి ఆ తంత్రాలు అన్నమాట. వాడు మొత్తం ఇప్పుడు నేను చెప్పిన సార్ కదా మీకు, గోద్రేజ్ కంపెనీ ఉంది, గోద్రేజ్ GODREJ, గోద్రేజ్. దానికి వ్యతిరేకంగా ఇంకోటి శాంసంగ్ కదా, పేర్లు చిన్న చిన్నగా మార్చేస్తారు, పానాసోనిక్ గాని చిన్నగా అక్షరాలు మార్చేస్తారు. అట్లాగే డూప్లికేట్ కంపెనీస్ అనమాట, డూప్లికేట్ రిలీజియన్స్ తయారు చేసిన వాడు. ఒక్క రిలీజియన్ క్రిస్టియానిటీ నిజమైనటువంటి మతము, నిజమైనటువంటి రక్షణ కలిగినది. అయితే కనుక డూప్లికేట్ రిలీజియన్స్ ఎన్నున్నాయో కదా, చాలా ఉన్నాయి. కాబట్టి మనం చాలా మోసపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఒక అక్షరం మార్చి కంపెనీస్ ఎలాగైతే కనుక వచ్చి మరి ఆ ప్రొడక్షన్ తీసుకొచ్చి మనకి మోసం చేసి అమ్ముతున్నారో అట్లా జరుగుతుందండి. అంటే డూప్లిసిటీ. ఇప్పుడు మనము సాటన్స్ స్ట్రాటజీ అని చెప్పేసి మనం చూస్తున్నాం అండి. సాటన్ స్ట్రాటజీ అంటే కనుక వాడి యొక్క విధానం అన్నమాట. సాతాను ఏ విధంగా తన యొక్క రాజ్యాన్ని కట్టుకుంటున్నాడు, స్ట్రాటజీ. మాస్టర్ కౌంటర్ ఫీటర్ అంటే కనుక వాడు అన్నిటికీ కూడా డూప్లికేట్ కీస్ తయారు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దొంగలు ఉంటారు కదా, వాళ్ళు కీస్ కి డూప్లికేట్ కీస్ తయారు చేస్తూ ఉంటారు. అలాగనే టీవీలు కానీ అన్నిటి కంప్యూటర్ కానీ డూప్లికేట్ తయారు చేస్తారు, అంత డూప్లిసిటీ అన్నమాట. ఓకే, ఒకసారి 2 కొరింథీ 11th chapter 13 చదవండి. 11th chapter 13 onwards. For such false apostles, deceitful workers, transforming themselves into apostles of Christ, and no wonder, for Satan himself transforms himself into an angel of light. Therefore, it is no great thing if his ministers also transform themselves into ministers of righteousness, whose end will be according to their works. Yes. అపోజిల్స్, ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎవరున్నారు? అపోజిల్స్ ఉన్నారు. అలాగే సాతాను కూడా అపోజిల్స్ ఉన్నారు. వాళ్ళే ఫాల్స్ అపోజిల్స్. లేకపోతే కనుక ఏమన్నారు అక్కడ? అపోజిల్స్ ఆఫ్ సాటన్, deceitful workers. డిసీట్ఫుల్ అపోజిల్స్ అంటే వర్కర్స్, డిసీట్ఫుల్ వర్కర్స్ అని చెప్పేసి రాస్తుంది. మరి వ్యతిరేకంగా ఫాల్స్ అపోజిట్స్ తయారు చేసేసాడు. అంటే దానికి ఎక్కగానే ప్రాఫిట్స్, యాంటీ క్రైస్ట్ ప్రాఫిట్స్. ఇప్పుడు ఇలా చదువుకున్నా కదండి ప్రాఫిట్ ఎవరైతే ఫాల్స్ ప్రాఫిట్. మీరు 13th chapter చూడండి ఒకసారి, 13th chapter రెవల్యూషన్, దాంట్లో ఫాల్స్ ప్రాఫిట్ గురించి రాసి ఉంటుంది. ఈ గురించి మీకు చెప్పాలి కొన్ని విషయాలు. ఫాల్స్ ప్రాఫిట్, ఫాల్స్ ప్రాఫిట్ గురించి 13th chapter, I'll tell the words.
11th verse అండి. And then beheld another beast coming up out of the earth, and he had 2 horns like a lamb, and his speech as a dragon. And he exercised all the power of the first beast before him, and causeth the earth and them which dwell therein to worship the first beast, whose deadly wound was healed. Okay, అంటే this false prophet is doing wonders and forcing the people to worship the beast. Okay, 12th verse అండి, 12th verse. Dragon. Then I saw another beast, one beast and another beast. See, in this 13th chapter, 2 beasts are there. First beast is there, that is 13th chapter, 1st verse. The beast from the sea, I don't know. And I stood upon the sand of the sea, sir, and saw a beast rise up out of the sea, having 7 heads and 10 horns. This is Antichrist అండి, గుర్తుంచుకోవాలి. Out of the sea, it came out of the sea. The beast came from the sea, గుర్తుంచుకోండి. ఇప్పుడు అది యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి అనమాట. క్రీస్తు విరోధికి సపోర్ట్ ఎవరు ఉంటారంటే కనుక ఫాల్స్ ప్రాఫెట్ ఉంటాడు. ఈ ఫాల్స్ ప్రాఫెట్ ఎక్కడి నుంచి వస్తారంటే కనుక భూమిలో నుంచి వస్తాడు, లేదా భూలోకం నుంచి వస్తాడు. చూడండి 11th verse. Then I saw another beast coming up out of the earth, and he had 2 horns like a lamb and spoke like a dragon. వాడు 2 కొమ్ములు కలిగి ఉన్నాడని చెప్పేసి, అంటే గొర్రె పిల్ల వంటి 2 కొమ్ములు కలిగి ఉన్నాడు. కానీ ఆడు నిజమైన ప్రవక్త కాదు, అబద్ధ ప్రవక్త. ఇతను ఏంటంటే కనుక బీస్ట్ ఫ్రమ్ ద ఎర్త్, ఇందాక బీస్ట్ ఫ్రమ్ ద సీ, అది క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి పరిపాలన ప్రారంభం అవుతుంది ఎప్పుడు? 7 ఏళ్ల కాలంలో. అప్పుడు అతనికి ఇతను సపోర్ట్ చేస్తాడు అనమాట అండి ఈ ఫాల్స్ ప్రాఫెట్. ఈ ఫాల్స్ ప్రాఫెట్ అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అద్భుతాలు చేయటం, మరి సూచక్రియలు చేయటం చూసి ప్రజలు ఓహో ఇది నిజమైన ప్రవక్త అని చెప్పేసి అనుకుంటారండి. అంతేకాదు యాంటీక్రైస్ట్ యొక్క ఇమేజ్ కి మొక్కమని చెప్పేసి కూడా వాడు బలవంతం చేస్తాడు అని చెప్పేసి కూడా రాస్తుంది. చదవండి, అతను అద్భుతాలు చేస్తాడు అని చెప్పేసి అనే మాట, అతడు మరి యాంటీక్రైస్ట్ మొక్కమని చెప్పేసి అంటాడు అని చెప్పేసి కూడా ఆ మాట కూడా మనం చదువుతాం. ఓకే, 12th verse చదవండి. 12th verse. He who lends exercises all the power of the first beast before him, and causes the earth and them which dwell therein to worship the first beast, whose deadly wound was healed. అంటే బీస్ట్ ని వర్షిప్ చేయమని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ ఏంటిది? 30th verse అండి. He performs great signs so that he even makes fire come down from heaven on the earth in the sight of men. అందరి ముందు కూడా ఆకాశం నుంచి అగ్ని రప్పిస్తాడంటండి, అద్భుతాలు చేస్తూ ఉంటాడంట. ఇంకేం రాస్తున్నదండి? He deceived them that dwell on the earth by the means of those miracles which he had power to do in the sight of the beast, saying to them that dwell on the earth that they should make an image to the beast which had the wound by a sword and did live. ఓకే, అట్లాగా వాడు ఏం చేస్తాడు కనుక సైన్స్ అద్భుతాలు చేస్తూ ఉంటాడు, ఆకాశం నుంచి అగ్నిగా రప్పిస్తూ ఉంటాడు, అందరినీ కూడా మోసగిస్తాడు అంట. అండ్ హీ డిసీవ్స్ దోస్ హూ డ్వెల్ ఆన్ ద ఎర్త్ బై దోస్ సైన్స్. ఆ అద్భుతాలు చూసి అబ్బో, ఇప్పుడు ఈ మధ్యలో చాలా మంది అద్భుతాలు చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు అన్నమాట. అయితే కనుక సాతానుడు కూడా చాలా అద్భుతాలు చేస్తాడండి. అద్భుతాలు చేసి మరి మొత్తానికి మనుషులందరూ ఆకట్టుకుంటాడు. ఒక ఆయన అడిగాడు, ఏమండి బాలాజీ కూడా చాలా అద్భుతాలు చేస్తాడు సారా అన్నాడు. నేను అక్కడికి బాలాజీ దగ్గరికి వెళ్ళానండి, బాలాజీ నాకు చాలా స్వస్థత ఇచ్చాడండి అని చెప్పాను. అప్పుడు నేను అన్నాను, బాలాజీ స్వస్థత కాదు, చాలా గొప్ప కార్యాలు కూడా చేస్తాడు అని చెప్పాను. అంతేకాదు విగ్రహానికి నోరు కూడా ఇస్తాడు అని చెప్పాను. విగ్రహానికి నోరు ఇస్తాడా? అది ఎక్కడ రాస్తుందండి?
చదవండి 15వ వచనం. He was granted He was power. granted power to give breath to the image of the beast, that the image of the beast should both speak and cause as many as would not worship the image of the beast to be killed. ఓకే, అంటే he gives life to the image. అంటే గనక అబద్ధ ప్రవక్త చేస్తాడంటే క్రీస్తు విరోధి యొక్క బొమ్మకి ప్రాణాన్ని ఇస్తాడండి. అది గుర్తుంచుకోవాలి. అంటే బొమ్మకి ప్రాణం వచ్చేటట్టుగా కూడా చేస్తాడు. ఎంత అద్భుతం అండి ఇది. ఇలాంటి అద్భుతాలు చేయటం కనుక మనుషులందరూ కూడా అతడే గొప్ప ప్రవక్త అని చెప్పేసి అతను వెంటాడుతూ ఉంటారు అన్నమాట. అది అప్పుడు 666 ముద్ర అతడు వేయించుకోమంటాడు అందరినీ కూడా. చదవండి 18వ వచనం. Here is wisdom. Let him who has understanding calculate the number of the beast, for it is the number of a man. His number is 666 కదండి. 666 అని రాస్తుంది. ఆ నంబర్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి అన్ని ఏర్పాటు చేస్తాడు. అంత ప్రొవిజన్స్ అన్ని కూడా, అన్ని సరుకులు, ఆహారము అన్ని కూడా ఇస్తాడు. ఇక మిగిలిన వారికి ఏమీ రాకుండా చేస్తారండి. నాకు ఆ నంబర్ వద్దు అని అంటే గనక ఆ విగ్రహాన్ని నేను మొక్కను అని చెప్పి అంటే, ఆ క్రీస్తు విరోధి నేను నమ్మను అంటే, అలాగైతే కనుక నీకు ఏమీ కూడా రేషన్ ఇవ్వం, ఆహారం ఇవ్వం అని చెప్పేసి వాడు మనుషుల్ని చిత్రవద చేస్తూ ఉంటాడు అన్నమాట. 17th verse చదవండి. 17th verse 16 అండి. And he causes small and great, rich and poor, free and slave, to receive a mark on their right hand or on their foreheads, and that no one may buy or sell except one who has the mark or the name of the beast or the number of his name. చూడండి, ఆ బీస్ట్ యొక్క నంబరు, ఆ బీస్ట్ యొక్క మార్కు 666. ఆ నంబర్ తీసుకుంటేనే కానీ మనకి ఏమీ కూడా ఇవ్వడు అన్నమాట. అందు కాబట్టి మనుషులు వాడు పూజించరు, ఇంకా దూరంగా పారిపోతూ ఉంటారు అన్నమాట. ఎప్పుడైతే కనుక ఈ మహాశ్రమల కాలంలో ఇలా జరుగుతూ ఉంటుందో అప్పుడు వీడు ఎప్పుడైతే ఈ నంబర్ వేసుకునే వాళ్ళందరూ కూడా చిత్రవత చేస్తూ ఉంటాడు అన్నమాట అండి. సరే, ఈ అబద్ధ ప్రవక్త గురించి ఇన్ని విషయాలు చదువుకున్నాం. అంటే అబద్ధ అపోస్తుడు అన్నమాట అండి. ఆ ఫాల్స్ అపోజిట్స్ గురించి మనం చదువుకుంటున్నాం. ఇంతకీ పౌలు గారు 2వ కొరింథీయులో 11వ అధ్యాయంలో ఈ 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ఫాల్స్ ప్రాఫిట్స్ అనే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అన్నాడు. అతడు మరి ఎట్లా వస్తాడంటే కనుక సాతాను వెలుగుతోత వేషం వేసుకొచ్చినట్టుగా వస్తాడు అని చెప్పేసి ఉంటుంది. అంటే నిజం కూడా సాతాను వెలుగుతో, ఇప్పుడు వెలుగు లేదు, అప్పుడు వెలుగుతోతలాగా ఉండేది కరెక్ట్. ఒకప్పుడు మంచిగా వెలుగులో ఉండేది, చాలా చక్కగా తలతలలాడుతూ ఉంటుంది. అయితే చక్కగా తలతలలాడే తెలుపు, నల్లని తెలుపు, తెల్లని తెలుపు ఉంటుంది కదా. ఆ తలతలలాడే తెలుపుతోటి ఉండేది. కానీ ఇప్పుడైతే పోగొట్టుకుంది. అయినా సరే అటువంటి వేషం వేసుకుని వస్తుంది అన్నమాట. ఏంటది? సాతాను అన్నమాట అండి. వెలుగుతో వేషం వేసుకుని మనకి నిజమైనటువంటి ప్రవక్తగా, నిజమైనటువంటి దూతగా కనపడినట్టుగా మనకి అనిపించి కళలో దర్శనాలు కూడా రప్పించే అవకాశం ఉంది. కాబట్టి మనము ఏ దర్శనమైనా ఏ కాలైనా మరి వెంటనే మనం నమ్మేటట్టు వీల్లేదు. సరే, 5వ పేజీలోకి రండి. సాటన్ స్ట్రాటజీలో మొదటిది కనుక ఫాల్స్ అపోజిట్స్, ఫాల్స్ ప్రాఫిట్స్ అండి. అది మర్చిపోకండి. రెండవది 5th పేజీలోకి వద్దాం. 5th పేజీలో ఆల్దో గాడ్ defrocked Lucifer, this leader of the angel of darkness, still disguised himself as an angel of light. ఇప్పుడు మనం ఏమనుకున్నాము? సాతాన్ని పరలోకం నుంచి త్రోసివేశాడు, ఆ వెలుగులో నుంచి త్రోసివేశాడు, చీకట్లోకి త్రోసివేశాడు. ఏమండి, వాడు చీకటి సంబంధి, కానీ వాడు వెలుగు రూపంలో వెలుగుతోతగా వస్తూ ఉంటాడు. ఈజ్ ద మాస్టర్ ఆఫ్ డిసీట్. మోసాల అంతటికి కూడా అతడు జనకుడు అన్నమాట. విజిబుల్లీ టుడే మిలియన్స్ వుడ్ బి క్యాప్టివేటెడ్ బై చార్మింగ్ పర్సనాలిటీ అండ్ డినై దట్ హీ ఈజ్ ఈవిల్. ఆ సాతాను ఈవిల్ అని చెప్పేసి అనుకోడు. ఏమన్నా దొంగల్లా కనపడతారా? నేను దొంగలని చెప్పి ఎవరైనా రాసుకుంటాడా పేపర్ మీద? ఇది షర్ట్ మీద రాసుకుని కదా, అదేమన్నా యాంబ్లం పెట్టుకుంటాడా? లేకపోతే కనుక చక్కగా ఐఎమ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి టేబుల్ మీద పెట్టుకున్నట్టుగా ఎవరైనా పెట్టుకుంటాడా? వెనక తగిలించుకుంటాడు వాడు? ఏమన్నా ఒక ఆఫీస్ పెట్టుకుంటాడా? అలా పెట్టు. కానీ ఇప్పుడు సాతాను చర్చలు వచ్చినాయండి. అది మీరు చూడండి. సాతాను చర్చస్ గురించి అండర్ గ్రౌండ్ లో స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత ఇప్పుడు ఓపెన్ గానే ముంబైలోని అలాగే కేరళలో కూడా చర్చ్ ఆఫ్ సాటన్స్
స్టార్ట్ అయింది. వై ఈస్ ద డెవిల్ సో ఇంటెంట్ on revealing himself in the best possible light to seduce as many followers away from Jesus Christ as possible, ever seeking to avert his inevitable doom. అంటే ఎందుకు ఆ విధంగా సాతాను అది వెలుగుదోత వేషం వేసుకుని వస్తున్నాడంటే కనుక యేసుక్రీస్తు యొక్క భక్తులను సాధ్యమైనంత మటుకు ఎక్కువ మందిని వెలుగులో నుంచి చీకటిలోకి తీసుకుపోవాలి. వాడు ఆ విధంగా డూప్లిసిటీ అంటే కనుక క్రీస్తులాగే కనపడతారు అన్నమాట. క్రీస్తు అనుకుంటారు అన్నమాట. ఒకసారి మీరు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి సిస్టర్. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. Now I saw when the Lamb opened one of the seals, and I heard one of the 4 living creatures saying with a voice like thunder, "Come and see." And I looked, and behold, a white horse, and he who sat on it had a bow, and a crown was given to him, and he went out conquering and to conquer. ఓకే, అక్కడ సాతాను తెల్లటి గుర్రం మీద బయలుదేరుతూ ఉన్నాడండి. తెల్లటి గుర్రం, ఆ తెల్లటి గుర్రము శాంతికి సమాధానానికి సదృశ్యం కదా. ఆ అధ్యాయంలో ఎప్పుడైతే కనుక మొదట విప్పుతూ ఉన్నాడు, అప్పుడు వెంటనే యేసుక్రీస్తు మొదట విప్పుతున్నాడు అండి. అయితే కనుక ఆ తెల్లటి గుర్రం, ఆ గుర్రం మీద కూర్చుని ఒక బావులు పట్టుకుని, బావు అంటే ధనస్సు పట్టుకుని, విల్లు పట్టుకుని వాడు బయలుదేరుతూ ఉన్నాడు, అందరినీ జయించేస్తూ ఉన్నాడు. అంటే తెల్లటి వస్త్రాలు వేసుకుని తెల్లటి గుర్రం మీద కూర్చున్నప్పుడు అనుకుంటారు వాళ్ళు, ఓహో ఈయనే మెస్సీ అనుకుంటారు, ఎవరు ఇశ్రాయేలు అని. అలాగ అనుకుని ఆయన మాకు మెస్సీ అని చెప్పేసి ఆయనకు ఆయన చెప్పింది అలా చేయటం, ఆయన ఫాలో అవటం చేస్తూ ఉంటారు. అలాగే ప్రపంచ శాంతి కోసం కోరుతున్నట్టుగా అనిపిస్తుంది, ప్రపంచ శాంతిని కోరుతున్నట్టుగా అవుతుంది. నిజంగానే ప్రపంచ శాంతిని కోరుతున్నాడేమో అని అనుకుంటారు, అందరూ అనుకుంటారు, అట్లాగా అందరూ ఫాలో అవుతూ ఉంటారండి. ఆ తర్వాత నెక్స్ట్ 3వ వచనం చదవండి, 3వ వచనం 4వ వచనం. మళ్ళీ బ్లాక్ హార్స్ మీద వెళ్తారు, చదవండి. When he opened the second seal, I heard the second living creature saying, "Come and see." And another horse, fiery red, went out, and it was granted to the one who sat on it to take peace from the earth, and that people should kill one another. And there was given to him a great sword. రెడ్ హార్స్ కదండి, Red horse, yes. రెడ్ హార్స్. ఆ తర్వాత బ్లాక్ హార్స్ కనపడుతుంది. రెడ్ హార్స్ దగ్గర ఏమవుతుందంటే కనుక వాడు అనేక మందిని చంపుకునేటట్టుగా చేస్తున్నాడు. ఆ తర్వాత బ్లాక్ హార్స్ అయితే కనుక అనేక మందిని మరణమయ్యేటట్టుగా చేస్తూ ఉంటున్నాడు. ఇట్లాగా ముందు తెల్లటి హార్స్ మీద పీస్ మేకర్ గా వచ్చాడు. ఆ తర్వాత వాడు యొక్క అసలు రూపం బయటపడుతున్నాడు. అంటే 3.5 years వాడు ఇశ్రాయేలుతోనే కానీ మరి ముఖ్యంగా ఇశ్రాయేలుతోటి సంబంధం పెట్టుకుని నిబంధన చేసుకుని, నేను మంచిగానే ఉంటాను, మిమ్మల్ని మంచిగానే చూసుకుంటాను అంటాడు. కానీ ఆ తర్వాత వాడు అసలు రూపాన్ని బయట పెడతాడు. ఒక విగ్రహం పెట్టి ఆ యెరూషలేము టెంపుల్లో దాన్ని పూజించమంటాడు. ఏమండి, ఆ యెరూషలేము టెంపుల్లో విగ్రహం పెట్టడం అనేది సాతాను చేసే పని అన్నమాట. లేకపోతే పంది రక్తం ఒలికించడం ఏదో చేస్తారు, మాత్రం అసహ్యకరమైన చేస్తారండి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, అరే నజరేయుడైనటువంటి యేసుని నిజమైన మెస్సీని మనం సిలువ వేసాము, ఇప్పుడు ఈయన మెస్సీయే కాదు, మనం ఈ మెస్సీ అనుకున్నాం, మోసపోయాం అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళు పారిపోతూ ఉంటారండి. మీరు 12వ అధ్యాయం చదవండి, జస్ట్ మీరు రాసుకోండి. ఒక స్త్రీ పారిపోతూ ఉంటుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, ఇశ్రాయేలీయులే. ఎక్కడ మహాశ్రమల కాలంలో. ఏమండి, 3.5 మీకు ఎస్కటాలజీ జరిగింది కదండి. ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్కటాలజీలో చెప్పాను మీకు కదా, 3.5 కాబట్టి ఆ 3.5 మంచిగా ఉంటాడు, తెల్లగూర మీద వచ్చేట్టుగా మరి ప్రశాంతంగా ఉన్నట్టుగా కనపడతాడు. ఆ తర్వాత అతను యొక్క అసలు రూపం పడుతుంది. సరేనండి, ఈ విధంగానే క్రీస్తుని పోలినట్టుగానే ఉంటాడు. క్రీస్తు అనుకుంటారు అంతలోనే ఇతడే నిజంగా మాకు సమాధానం ఇచ్చే మెస్సీ అనుకుంటారు, కానీ అతను కాదు. ఓకే, నెక్స్ట్ అండి, వన్ ఆఫ్ సాటన్స్ గ్రేటెస్ట్ స్ట్రాటజమ్స్ హ్యాస్ బీన్ ద అటెంప్ట్ టు కీప్ men in ignorance of the real nature of his being and the fraudulent dimensions of his pretensions. అతని యొక్క రూపాన్ని అతను బయట పెట్టుకోకుండా జాగ్రత్త పడతారు అన్నమాట. వేస్తారు పైకి అలాగా సమాధానకర్తగా కనపడుతుంది, కానీ లోపల అంతా కూడా చాలా ఫ్రాడ్ అన్నమాట.
Next, since Lucifer became obsessed with the desire to be like the Most High, his only recourse for out-maneuvering God is to counterfeit the truth. As the master counterfeiter, Satan's schemes are a sham. God is truth, but there is no truth in Satan. First John 8:44 చదవండి. ఇక్కడ ఏంటంటే కనుక లైక్ ద మోస్ట్ హై, నేను దేవుడు సభాపతి మీద కూర్చుంటాం అనే ఇతని యొక్క డిజైర్ చేశారు. ఆ విధముగానే ఉన్నట్టుగా నేను ఉంటాను అనే దాని మీద ట్రై చేస్తుంటాడు, దానికోసం ట్రై చేస్తుంటాడు అన్నమాట. సత్యానికి వ్యతిరేకంగా అసత్యాన్ని ఇతను తీసుకొస్తూ ఉంటాడు అన్నమాట. ఇప్పుడు క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా సాతాన సంఘాన్ని, అలాగే బైబిల్ వ్యతిరేకంగా సాతాన బైబిల్ని, అలాగనే దేవుడు ఒక్కడే, ఆయన తండ్రిగా కుమారుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు ట్రినిటీగా అని చెప్పేసంటే కనుక మరి అలా కాదు, ముక్కుడు దేవతలు ఉన్నారు అని చెప్పేసి దాన్ని అన్ని వ్యతిరేకంగా తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. అన్ని వ్యతిరేకంగా తీసుకుని వస్తూ ఉంటారు. అంటే అన్ని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, అన్ని వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తాడు. జాన్ 8:44 చదవండి. 8:44. You are of your father the devil, and the desires of your father you want to do. He was a murderer from the beginning and does not stand in the truth, because there is no truth in him. When he speaks a lie, he speaks from his own resources, for he is a liar and the father of it. Okay, liar and father of it. అబద్ధకుడు అబద్ధకమునకు జనకుడై ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి అబద్ధాలు సృష్టిస్తూ ఉంటాడు అనమాట. అబద్ధాలు కల్పిస్తూ ఉంటాడు, అబద్ధాలు మాట్లాడుతాడు, కానీ అబద్ధం అనిపించింది. చూడండి, మీరు తిరిగి మన చావరు, ఇది ఎంత అబద్ధం అంటది, చచ్చిపోయారు కదా. మీరు దేవతల వాళ్ళే మారుతారు, దేవతల వాళ్ళే మారిపోయినటువంటి వాళ్ళు మారలేదు. మీరు దేవతల వాళ్ళే మారుతారు అన్నారు, మరి దేవతల వాళ్ళే మారిన అబాధంలో మారలేదు. కాబట్టి ఈ విధంగానే అబద్ధాలు అన్నమాట, మోసాలు అన్నమాట. అబద్ధపు మాటలు, అబద్ధపు పనులు చేస్తూ ఉంటాడు అన్నమాట. అసత్యమైనవి చేస్తూ మోసగిస్తూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ అసత్యాన్ని నమ్మేటట్లుగా చేస్తూ ఉంటారు. కొన్ని స్కీమ్స్ చూడండి, సిటీలో ఎంత మందిని మోసగి చేస్తూ ఉంటున్నారు స్కీమ్స్ పెట్టి. కొంతమంది మీ యొక్క అకౌంట్ నెంబర్ చెప్పండి అని అడుగుతున్నారు, మనం తెలియక చెప్పేస్తున్నాం. మీ బ్యాంక్ కార్డ్ నెంబర్ చెప్పండి, ఏటీఎం కార్డ్ నెంబర్ చెప్తున్నాం, అంతే డబ్బులు అయిపోతుంది, లక్షలు పోతుంది. చూసారు, సైబర్ నేరాలు, సైబర్ క్రైమ్స్ అని చెప్పేసి. అంటే ఎందుకు జరుగుతుందంటే కనుక అండి, సాతాను పనులండి. నీకు ఆరోగ్యం వస్తుంది, ఇది తిను అని చెప్పేసి తినకుండా వాటిని తినిపిస్తున్నాడు. ఆ డ్రగ్సే కానీ, లేకపోతే కనుక గుట్కాలే కానీ కాకపోతే తాగిపిస్తున్నాడు. ఆరోగ్యం పాడు, దేవుడిచ్చే ఆయుష్ని వాళ్ళు అనుభవించుకుంటూ చేస్తున్నాడు, ఆ సంతోషాన్ని అనుభవించుకుంటూ చేస్తూ ఉన్నాడు. భార్యకి అసత్యాలు, అబద్ధాలు, అపవాదాలు మోపి నీ భార్య మంచిదేనా, నీ భర్త మంచోడేనా, అపవాదం ఏమండి అలాగా ప్రేరేపిస్తున్నాడు అనమాట సాతాను. అల్లకొల్లలో చేసేస్తూ ఉంటాం కూడా. దేవుడు సమాధానకర్త అయితే కనుక సాతాను అల్లరికి కర్త, అది గుర్తించుకోండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ సామ్ 138:2 చదవండి. 138:2. I will worship toward your holy temple and praise your name for your loving kindness and your truth, for you have magnified your word above all your name. చూసారా, దేవుడు తన యొక్క వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాక్యానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు సాతాను. ఇప్పుడు బైబిల్కి వ్యతిరేకంగా ఎన్ని పుస్తకాలు తయారవుతున్నాయండి? దేవుడు చెబుతుంది వాళ్ళు చదివి దానికి వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తున్నారు, పుస్తకాలను రాస్తూ ఉన్నారు. అలాగనే లేనిపోయినటువంటి మాటలు, బైబిల్లో ఉన్న మాటలని లేనిపోయిన రీతిగా లోతు పిల్లలు అని చెప్పేసి లోతు పిల్లల మీద లేనిపోయి చెప్తూ ఉంటున్నారు. వాళ్ళకి ఏమర్థమైందని చెప్పేసి అండి ఇట్లాగా దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతూ ఉంటూ ఉన్నారు అన్నమాట. ఓకే, తినుము త్రాగుము సుఖించుకోండి.
అది దేవుడు అన్నాడా, లేకపోతే కనుక దేవుడు రాయించాడు ఆ మాటని? వాడు ధనవంతుడు ఆ మాట అంటే దేవుడు రాయించాడు ఆ మాటని, తినుము త్రాగు సుఖించు, అంతే కదండి. కానీ అక్కడ ఏమంటారంటే కనుక తినుము త్రాగు సుఖించు బైబిల్లో రాస్తున్నారు. బైబిల్లో రాసున్న మాట కరెక్టే, కానీ దేవుడు చెప్పట్లేదు ఆ మాట. అంతేగాని ఒక ధనవంతుడు, జ్ఞానం లేనివాడు, భక్తి లేనివాడు, భక్తిహీనుడు, వాడు అంటున్న మాటనే దేవుడు అక్కడ రాయించాడు. అట్లాగన మనుషులు బై మిస్టేక్ ఏదైనా పొరపాటు చేస్తే అది కూడా దేవుడు రాయించాడు. ఎందుకంటే కనుక మనం మిస్టేక్ చేయకూడదని ఉద్దేశం చేత, అంతేగాని అది చేయమని కదా అర్థం అండి. కాబట్టి దేవుని వాక్యాన్ని వాళ్ళు కలిపి చెరుపుతూ ఉంటూవారన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఇట్లా ఉంటే ఈ ప్రక్కన యేసుక్రీస్తు ఇలా ఆనుకుని ఒకరు ఉంటారు, ఎవరు? యోహాన్. అతను యోహాన్ కాదంట, అతనంట మగ్దలేని మరియ అంట. లేనిపోయినది. ఇట్లాగా మగ్దలేని మరియ యేసుక్రీస్తు ఇలాగా ఆనుకుని ఉన్నదంట. 11 మంది శిష్యులు చుట్టూ ఉన్నారు. ఏమండి, యేసుక్రీస్తు చుట్టూ 11 మంది శిష్యులు ఉన్నప్పుడు మగ్దలేని మరియ వచ్చి ఇలా ఆనుకుంటారు ఎక్కడైనా? ఫర్ ఎగ్జాంపుల్, ఏ భర్త పక్కన అయినా సరే భార్య ఇలాగ వచ్చి 11 మంది శిష్యులు మగవాళ్ళు ముందుంటే వచ్చి ఆనుకుంటుందా? చెప్పండి, ఆనుకోదు. కానీ వాళ్ళు అలా చేసుకొచ్చాడు అనమాట. యోహాన్ అండి, యోహాన్ కొంచెం తల ఇలాగ ఉంటది, చిన్నవాడు కాబట్టి యేసు రొమ్ముని ఇలాగ ఆనుకుని ఉంటాడు. యోహాను సువార్త చదివితే కదా వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చదవరు, వాళ్ళు శివసేన వాళ్ళు చదవరు. బైబిల్లో లేనిపోయినటువంటి మాటలు తీసుకొస్తూ ఉంటున్నారు. ఆ డావిన్స్ కోల్డ్ అని చెప్పేసి సినిమా తీసుకొచ్చారు. ఓకే, మగదలేని మరియతో యేసు పెళ్ళి అయిందని చెప్పేసి లేనిపోయి అన్నమాట. అంటే దేవుని యొక్క వాక్యానికి, దేవునికి, యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు, ఎన్నో పాటలు, ఎన్నో మాటలు, ఎన్నో సీడీలు, ఎన్నో బుక్స్ రాస్తూ ఉంటూ ఉన్నారు. అది నేను ఒక వీడియోలో చూశాను, వాట్సాప్ లోని, యూట్యూబ్ లో. అతడు మరి ఒక ఆయన యేసుప్రభు వ్యతిరేక పుస్తకం రాశానన్నాడు, 1,00,000 పుస్తకాలు, అయితే 1,00,000 ప్రింట్స్ తీశానన్నాడు. అప్పుడు ఇంకొక ఆమె అన్నది, విశ్వాసి, 1,00,000 ఎందుకు సరిపోతుంది ఆయన, ఇండియాలోని 130 కోట్ల మంది ఉన్నారు, 130 కోట్లు ప్రింట్స్ తీసేసి ఇచ్చేసి అందరికి, యేసు దేవుడి కదని చెప్పాలనుకున్నా చెప్పించు, ఆ పుస్తకం ద్వారా చెప్పు అని చెప్పేసి అన్నది. చూసారండి, అంటే ఆ విధంగా మనుషులు ఏమైపోతారంటే కనుకండి, క్రీస్తు వ్యతిరేకంగా ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉన్నారండి. ఒక్కసారి ఈ వచనం మీరు చదవండి, 2వ కీర్తన చదవండి మొదటి నుంచి. కీర్తన అండి. First 3 verses. Why do the nations rage and the people plot a vain thing? The kings of the earth set themselves, and the rulers take counsel together against the Lord and against his anointed, saying, let us break their bonds in pieces and cast away the cords from us. He who sits in the heavens shall laugh, the Lord shall hold them in derision. Then he shall speak to them in his wrath and distress them in his deep displeasure. Yet I have set my king on my holy hill of Zion. I will declare the decree the Lord has said to me. You are my son. Today I have begotten you. Ask of me, and I will give you the nations for your inheritance, and the ends of the earth for your possession. You shall break them with a rod of iron. You shall dash them in pieces like a potter's vessel. Now therefore, ఇదండి యేసు ప్రభువు మీద, ఓకే సిస్టర్ ప్లీజ్, యేసు ప్రభువు మీద అలాగే దేవుని మీద వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తూ ఉంటూ ఉన్నారు, వ్యతిరేకమైనటువంటి బోధనలు చేస్తూ ఉంటూ ఉన్నారు. మీరు యూట్యూబ్ లోకి వెళితే అప్పుడప్పుడు కనపడుతున్నాయి. నేను యూట్యూబ్ చూడటం చాలా మటుకు మానేశాను. ఇక ఇయే మాట్లాడమాట భయంకరమైనటువంటి విషయాలు. ఓకే, సరే, ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి వ్యతిరేకంగా మనం అటు వ్యతిరేకం కాదు, నిజంగా సత్యం కోసం, సత్యాన్ని మరి చెప్పాలి, సత్యం కోసం నిలబడాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ చెప్పిన వాళ్ళు వినరుకున్న వాళ్ళు ఏమంటే, మరి అక్కడ హేరోదు, అలాగనే మరి పిలాతు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా నిలబడ్డారు. 2వ కీర్తనలో దేవునికి అభిషిక్తుడు అనగా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా నిలబడ్డారు. భూరాజులు, ప్రజలు నిలబడ్డారు, అధికారులు నిలబడ్డారు. వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు ఏం చేయలేని చివరిగా విజయం ఎవరిదని యేసుక్రీస్తే. ఆయన వస్తాడు, మరి 1000 ఏళ్ల పరిపాలనకు ముందు యుద్ధం చేస్తాడు, హర్మగెద్దోను యుద్ధం.
ఆ సాతాన్ని ఆ క్రూరముఖాన్ని అనగా ఎవరు క్రీస్తు విరోధిని అణిచివేస్తాడు, అబద్ధ ప్రవక్తను కూడా అణిచివేస్తాడు, భర్తని జయించి అగ్నిగుణంలో పడేస్తాడు. 1000 పరిపాలనకు ముందు, ఆ తర్వాత 1000 పరిపాలన స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ యుద్ధం జరుగుతుంది, మళ్ళీ గోగుగా తీసుకొస్తాడు. చెప్పింది కదా 20 అధ్యాయం అదేంటిది ప్రకటన గ్రంథం. మరి ఆ సాతాను మళ్ళీ వాళ్ళు ప్రేరేపిస్తాడు, యుద్ధం తీసుకొస్తాడు యేసుప్రభు మీదకి. అప్పుడు కూడా యేసుప్రభు వాళ్ళ మీద గెలుస్తాడు. అప్పుడు ఈ సాతాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? అగ్నిగుణంలో ఉన్నారు కదా. మళ్ళీ ఇతను కూడా సాతాను కూడా తీసుకుని వెళ్ళి అగ్నిగుణంలో వేస్తాడు. ఆ సాతాను ఎవరు? ఆత్మ కదండి. ఇక అక్కడతోటి అయిపోయిందండి. అప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టించి దేవుడు పరిపాలన చేస్తాడు. ఇక అక్కడ పాపం అనేది ఉండదు. కొంతకాలం సాతాన్ని ఈ భూమి మీద ఉంచాడు దేవుడు. ఎందుకు ఉంచాడు? అది ప్రశ్న. ఎందుకు ఉంచాడంటే గనక మరి మనం జయించాలి కదా, మనం నిజమైనటువంటి విశ్వాసం నిరూపించుకోవాలి కదా, ఒకటి. రెండోది అపవాదములు ఆడికి అది అవకాశం ఇచ్చారు కదా, అందుకని. సరే, ఇక్కడ చూడండి, సాతాన్ని జయించేది, లోకాన్ని జయించేది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అంటాడు కదండి. కాబట్టి మనము సాతాన్ సో మీ వాయిస్ బ్రేక్ అయింది. సో పడుతుందండి. ఓకే, First Timothy 4:1. First Timothy 4:1. Now the Spirit expressly says that in later times some will depart from the faith, giving heed to deceiving spirits and doctrines of demons. Doctrines of demons కదండి. కౌంటర్ఫిట్ డాక్టర్స్ అన్నమాట. డీమన్స్ డాక్టర్, సైతాను బోధలు, అబద్ధ బోధలు, ఇవన్నీ చాలా వచ్చేస్తున్నాయి అని చెప్పేసి. అవునండి, ఇప్పటికే వచ్చిన సాతాను బోధలు చాలా. యేసుక్రీస్తు అసలు పుట్టలేదు కొంతమంది అంటారు. యేసుక్రీస్తు పుట్టిన ఆయన దేవుడితో సమానం కాదు ఇంకొకరు అంటారు. తండ్రి లేడని కొంతమంది అంటారు, కుమారుడే అంటారు సమస్తం. ఇదంతా తప్పండి. ఆ తర్వాత మొహమ్మద్ ప్రవక్త ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు అంటారు ఇంకొకరు. అబద్ధ బోధలు ఎన్నో వచ్చేసింది. ఓకే, ఆ తర్వాత యెరూషలేము తల్లి, ఇది మీరు విన్నారా? మదర్ జెరూసలేం అంట, యెరూషలేము తల్లి అంట. యెరూషలేము తల్లి అని చెప్పేసి ఒక కల్ట్ ఒకటి ప్రారంభమైంది. యెరూషలేము కోసం ప్రార్థన చేయమని చెప్పేసాము మనం దేవుడు చెప్తుంటే యెరూషలేమే తల్లి అంటే. ఇలాంటి అబద్ధ బోధలు ఈ యొక్క కడవరి కాలంలో చాలా ఇచ్చేస్తున్నాయి. అందుకనే బైబిల్ కాలేసి ఒక సిస్టమేటిక్ స్టడీ అనేది అవసరం అండి. ఓకే, నెక్స్ట్ 2 కొరింథీ. ఇది సైతాను పనేనండి, ఇంకేం కాదు. ఇప్పుడు అబద్ధ అపోస్తులు ఉంచాడు, అబద్ధ ప్రవక్తలు తీసుకొచ్చాడు, ఆ తర్వాత అబద్ధ బోధలు కూడా తీసుకొస్తాడు, అబద్ధ డాక్టర్స్ అంటే కానీ కౌంటర్ఫిట్ డాక్టర్స్ తీసుకొస్తాడు, ఫాస్ట్ డాక్టర్స్. నెక్స్ట్ ఫస్ట్ అయిపోయింది. 2 Corinthians 11:13 సిస్టర్. For such are the false apostles, deceitful workers, transforming themselves into apostles of Christ. And no wonder, for Satan himself transforms himself into an angel of light. Therefore, it is no great if his ministers also transform themselves into ministers of righteousness, whose end will be according to their works. ఓకే, ఇక్కడ సాతాను పరిచారకులు, సాతాను యొక్క అపోస్తులు, సాతాను యొక్క బోధలు ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పి ముందుగానే అపోస్తులు పౌలు మనకు హెచ్చరించాడండి. కాబట్టి వాటిని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏది నిజమైన బోధ అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అండి, when the Lord instituted the Eucharist for the Christ's own communion table. 1 Corinthians 10:20, 1 Corinthians 10:20. ఇప్పుడు ప్రభురాత్రి భోజన సంస్కారం ఎలాగైతే కనుక వచ్చిందో అలాగనే వీళ్ళు కూడా సాతాను కూడా ప్రభురాత్రి భోజన సంస్కారం ఏర్పాటు చేస్తారు. వాడు ప్రభురాత్రి భోజన సంస్కారం వాడు అలాగ ఉన్నది. ఓకే, చదవండి. 20:21, sir. Yeah. But I say that the things which the Gentiles sacrifice, they sacrifice to demons and not to God. And I do not want you to have fellowship with demons. You cannot drink the cup of the Lord and the cup of demons. You cannot partake of the Lord's table and of the table of demons.
ఓకే, ఇప్పుడు లార్డ్స్ టేబుల్ అలాగనే లార్డ్స్ కప్ రెండు కూడా అక్కడ ఉన్నాయన్నమాట అండి. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే కనుక బలులు అర్పిస్తూ ఉంటూ ఉన్నారు. ఎవరికి అర్పిస్తారండి బలులు? ఇప్పుడు హిందువులు బలులు అర్పిస్తూ ఉంటూ ఉన్నారు. ఎవరికి అర్పిస్తూ ఉన్నారు? సాతానికి అర్పిస్తున్నారు, యెహోవా దేవునికి కాదండి. పాత నిబంధనలు అర్పించారు, అది యెహోవా దేవునికి, అది కరెక్టే. ఇప్పుడు అర్పిస్తున్న బలులు ఏంటి? సాతానికి. అలానే వాళ్ళు అక్కడ తాగుతూ ఉన్నారు అన్నమాట. ఆ తాగేది ఎవరిదంటే కనుక సాతాను ఇచ్చేది. కాబట్టి అదే అన్నమాట అండి. అది అక్కడ కొంతమంది ఏం చేస్తారంటే కనుక అక్కడ చేస్తున్నారు, ఇక్కడ తాగుతూ ఉన్నారు. అక్కడ అది ఇక తప్పే కాదు, అది తప్పేం కాదు, ఇది తప్పేమి కాదు అని చెప్తూ ఉన్నారు. అంటే కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమంటే మీరు క్రిస్టియన్స్ అని చెప్పేసి అని, మీరు హిందువుల్లో పట్టుకొచ్చినటువంటి ఆ పలహారం మీరు తినరు, వాళ్ళు ఎవరిస్తే మీరు తాగరండి, గుళ్ళు కాడిచ్చి పానకాలు తాగరు, పానకాలు మనం తాగం, గుళ్ళు కాడి పెట్టింది మనం తినము అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం కదా. అది వాళ్ళకి నచ్చదు అన్నమాట. కానీ వాళ్ళు తింటూ ఉంటారు. కొంతమంది క్రిస్టియన్స్ ఇప్పుడు ఓటు గురించి చూస్తున్నాం కదా, ఈ కొరింథీ పత్రికలో కొంతమంది అక్కడ తినేస్తారు, ఇక్కడ తినేస్తారు. అందరూ అక్కడ తినేస్తారు, ఇక్కడ తినేస్తున్నారు అని చెప్పి అంటారు. అంటే అదేం తప్పు కాదు అని చెప్పి అనిపిస్తుంది. విగ్రహాల దగ్గర తినేస్తే చేయటం అనేది ఓకేనండి. ఈ జంటైల్స్ చేసేది, సాక్రిఫైస్ చేసేది మాత్రం డేమన్స్ గుర్తుంచుకోండి. వాళ్ళు అక్కడ తాగుతున్నా తింటున్నా సరే అది సాతాను నామంలోనే జరుగుతుంది. అందుకనే దానియేలు రాజు భుజించే భోజనం కానీ, రాజు తినే ద్రాక్షరసం కానీ, తాగే ద్రాక్షరసం కానీ తినలేదు, తాగలేదు. కారణం ఏంటి? అది ముందుగానే సాతానికి అర్పిస్తారు, విగ్రహానికి అర్పిస్తారు. అందుకే కాబట్టి దానియేలు కానీ, శద్రక మేషకు అబేద్నెగో కానీ వాటిని మేము తినము, దానివల్ల మేము అపవిత్రం కాలేము అని చెప్పుకున్నారు. దానియేలు 1:8. ఓకే, సరే, అది చదవద్దులండి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం. మత్తయి 19వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత సాతానుడు ఏం చేస్తున్నాడంటే కనుక ఇంకొక పని చేస్తున్నాడు. సాతాను స్ట్రాటజీస్ అన్నమాట అండి. అబద్ధ అపోస్తులు, అబద్ధ బోధలు, అబద్ధ సప్పరు, ఆహారము, పానీయాలు, ఆ తర్వాత రైచియస్నెస్ అన్నమాట అండి. అంటే లోక సంబంధం అంటే మంచి క్రియలే పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం చదవండి. 19:16. Now behold, one came and said to him, Good teacher, what good thing shall I do that I may have eternal life? So he said to him, Why do you call me good? No one is good but one, that is God. But if you want to enter into life, keep the commandments. He said to him, Which ones? Jesus said, You shall not murder, you shall not commit adultery, you shall not steal, you shall not bear false witness. Honor your father and your mother, and you shall love your neighbor as yourself. The young man said to him, All these things I have kept from my youth. What do I still lack? Jesus said to him, If you want to be perfect, go, sell what you have and give to the poor, and you will have treasure in heaven, and come, follow me. But when the young man heard that saying, he went away sorrowful, for he had great possessions. See, he had great possessions. So he was unable to leave the possessions. He didn't want to leave the riches and follow Jesus Christ. He didn't follow Jesus Christ because of his riches. See, he is doing good things, but he is not following Jesus Christ. He is doing good things. He is honoring parents, respecting parents. He is not cheating. He is not giving false witnesses. He is doing well. Okay, means what? He is doing good works. But following Jesus Christ is not done. It was not done. అది జరగలేదండి. ఎందుకు యేసుక్రీస్తుని ఫాలో అవ్వలేదంటే కనుక అతనుకున్నటువంటి ధనము, అతనుకున్న ఐశ్వర్యం, అతనుకున్న సుఖ సంతోషాలు, వాటిని వదిలిపెట్టడానికి అతను ఇష్టపడలేదు. చూసారా? అలాగే మంచి పనులు చాలా మంది చేస్తూ ఉంటూ ఉన్నారు, కానీ యేసుక్రీస్తుని వెంబడించడం లేదు. నీతి నియమాలు చేస్తూ ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది, మన గాంధీజీ గారు కూడా యేసుప్రభు గురించి, వివేకానంద కూడా యేసుప్రభు గురించి, వారు చాలా మంది యేసుప్రభు గురించి చాలా అప్రిషియేట్ చేస్తారు.
కానీ యేసుప్రభు ఫాలో అవ్వలేదండి వారు. అయితే ఆయన దేవుడు అని చెప్పేసి నమ్మలేదండి వారు. అది విషయం. కొంతమంది నమ్మలేదు దేవుడిని. వాళ్ళు నమ్మినట్టుగా అంటే వాళ్ళ విషయం యేసుక్రీస్తు మాటలే తీసుకున్నారు తప్ప యేసుక్రీస్తు నమ్మలేదు. యేసుక్రీస్తుని అప్పుడు ఫాలో అవ్వలేదు పూర్తిగా. ఆయన నమ్మలేదు. అయితే మరి ఇక్కడ చూస్తే కనుక ధనవంతుడు అన్ని చేస్తున్నాడు కానీ యేసుప్రభు మాత్రం ఫాలో అవ్వట్లేదు. అందుకనే యేసుప్రభు అన్నాడు కింద వచనాల్లోని, ధనవంతుడు దేవుని రాజులో ప్రవేశించడం కంటే ఒంటి సూది రోజుల్లోకి వెళ్ళట సులభమా అంటాడు. అంటే అది చాలా కష్టం. అంటే మన ధనం మీద మన మనసు ఉంచకూడదు. అబ్రహాం ధనవంతుడే, మరి యోబు మొత్తం ఆ దేశంలోనే ధనవంతుడు, అవునా కదండి. అయితే గనక దేవుని కొరకు మనం ధనవంతులు అవ్వాలి తప్ప మన కొరకు కాదు. ఆ ధనము దేవుని కొరకే అన్నట్టుగా ఉండాలి. కోల్గేట్ ఆయన ఉన్నాడు కదండి, కోల్గేట్ కంపెనీ మేనేజర్. మరి ఆ కోల్గేట్ కంపెనీ అధికారి ఆయన 90% దేవుడికి ఇస్తాడట. మరి అది ఎట్లాగా సాధ్యం? జరుగుతుంది అది. అవును, దేవుడికి మన ధనము దేవుడితో చెప్పి అనుకోవాలి. మన దేహము, మన ధనము, మన సమయము దేవునికి ఇవ్వగలిగితే అదే నిజమైన క్రైస్తవత్వం. మన సమయాన్ని ఇస్తున్నామా దేవునికి? ఒక 2 hours అనేది దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. మరి కనీసం ఒక 1 hour కూడా గడపలేని వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత మన దేహము, మన యొక్క శరీరాన్ని దేవునికి ఇస్తున్నామా అంటే దేవునికి పరిశుద్ధంగా ఉంచుతున్నామా? మన శరీరాన్ని దేవునికి ఇష్టమైన పనులు మాట్లాడుతున్నామా? దేవునికి ఇష్టమైన చూస్తున్నాం. అలాగే మన సమయం, మన దేహము, మన ధనము, మన డబ్బు కూడా దేవునికి ఇవ్వగలగాలి. అంతా కూడా దేవుడు మనకి ఇచ్చాడని చెప్పి అనుకోవాలి. అలాగ అనుకుని మనం దేవునికి ఇవ్వడానికి ఇష్టపడదు. డబ్బు నిన్ను దేవుడి దగ్గర నుంచి దూరం చేయకూడదండి. కాబట్టి ఈ లోకంలోనే పొజిషన్స్ అనేవి సాతానుడు చెప్పించి ఇది వదిలిపెట్టేసుకుంటే కనుక ఎట్లా నీ జీవితం అని చెప్పేసి మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తూ ఉన్నాడు. వాటి మీద మన స్పిరిట్ని చేస్తూ ఉన్నాడు. ఓకే, శరీరాశ, నేత్రాశ, జీవపరిణామం ఇవి మనుషుల వల్ల లోకంలో ఉన్నాయి. అయితే ఇది మనుషులు దేవుని వల్ల కలిగినవి కాదు, అది సాతాను వల్ల కలిగింది. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపరిణామం ఈ వీటి వలన సాతానుడు అందరినీ కూడా ఉచ్చుల్లో పడేస్తాడు. ఓకే, సాతాను యొక్క 3 బుర్జులు ఏంటంటే కనుక శరీరాశ, నేత్రాశ, జీవపరిణామం. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ 23లో కానీ ఇవన్నీ చూస్తే కనుక సాతాను యేసు ప్రభు ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఏమిటి కనుక మీరు రండి అని చెప్పి ఫాలో అవుతూ అని చెప్పాడు. కానీ వాళ్ళు రాలేదు, యేసు ప్రభువును నమ్మలేదు. సాతాను గురించి యేసు ప్రభు చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. పాతాళ గురించి, అగ్నిగుండం గురించి చాలా చెప్పుకొచ్చాడు. సరే, మనం ఎంతగా నీతి క్రియలు చేసినట్టు యెషయా గ్రంథంలో రాసిన మాట మనకు తెలుసును, మా నీతి క్రియలు మురికి గుడ్లు లాంటివి అని చెప్పి అంటాడు. ఏమంటే మన నీతి క్రియల వల్ల మనం రక్షించబడమండి. యేసుక్రీస్తు యొక్క కృప వల్ల మాత్రమే మనం రక్షించబడుతున్నాం, మన విశ్వాసం ద్వారా. అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ రెండవ కొరింథీ చదువుతాం. 11వ అధ్యాయంలో 3వ వచనం చదవండి ఒకసారి. 2వ కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. 6th పేజ్లోకి రండి. ఓకే, 2వ కొరింథీ 11 3వ వచనం. But I fear, 2 Corinthians 11. But I fear lest, but I fear lest somehow, as the serpent deceived Eve by his craftiness, so your minds may be corrupted from the simplicity that is in Christ. For if he who comes preaches another Jesus whom we have not preached, or if you receive a different spirit which you have not received, or a different gospel which you have not accepted, you may well put up with it. Okay, another gospel, another teaching, ఏమండి, అనదర్ అపోజల్ లేకపోతే కనుక ఫాల్స్ అపోజల్, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు కనుక వేరొక సువార్తను బోధిస్తూ ఉన్నారు. అలాగనే వేరొక ఆత్మను గురించి వాళ్ళు చెబుతూ ఉంటూ ఉన్నారు. అది క్రీస్తు ఆత్మ కానే కాదు. కాబట్టి క్రీస్తుకి మాటలకు వ్యతిరేకంగా చెప్పేది క్రీస్తు ఆత్మ కాదు. యేసు ప్రభువు అన్నాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ దగ్గర పంపిస్తాను, ఆయన నాలో నుంచే లేదా నా విషయాలే బోధిస్తాడు, నేను చెప్పినవే బోధిస్తాను అన్నాడు. కానీ ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తాడు కనుక వాళ్ళ సొంత మాట చెప్పుకొస్తున్నారు. మీకు మారుమనసు గురించి తెలుసండి? మారుమనసు
జోసెఫ్ స్మిత్ ఆయన ఒక బైబిల్ రాశాడు, ఒక కొత్త నిబంధన అని చెప్పేసి. మరొక నిబంధన అనేది తెలుసండి, టెస్టమెంట్ అనేది మార్మన్స్. ఆయన జోసెఫ్ స్మిత్ అనమాట. ఆయన ఇంకొక ప్రవక్త అని చెప్పి చెప్పుకుంటాడు, అనేది టెస్టమెంట్ చెప్పిస్తాను రాశానని చెప్పేసి అంటాడు. మరి బైబిల్ లాస్ట్ వర్స్ లోని నో వన్ షుడ్ యాడ్ ఎనీథింగ్ టు ద బైబిల్, one person, no one can add one word to the Bible and detach from the Bible one word. కాబట్టి మనం ఒక మాట కానీ ఒక కలపడం కానీ తీసేట కానీ చేయకూడదని చెప్పి అంటాడు. అయితే కనుక వీళ్ళు కలిపి తిరిపి మొత్తం నిబంధనలు రాసేస్తారు, పుస్తకాలు రాసేస్తారు, దేవుడు బైబిల్ తోటి సమానం చేసేస్తున్నారండి. చూసారు. కాబట్టి సువార్త ఇప్పుడు కొంతమంది ఏంటది లిబరల్ గాస్పల్ అన్నమాట. లిబరల్ గాస్పల్ అంటే కనుక యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం గురించి ఏమి చెప్పాలి, జస్ట్ మీరు నమ్మండి, మంచి పనులు చేయండి, మీరు రక్షించబడతారు. ఖురాన్ చెప్పేది కూడా అదే, మంచి పనులు రక్షణ. అలాగే ఇతర మతాలు చెప్పేది మంచి పనులు రక్షణ, మంచి పనులు రక్షణ, నీతిగా జీవించిన రక్షణ. నో, యేసుక్రీస్తు అంతే. ప్రభుని యేసునందుకు విశ్వాసం ఇచ్చి అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షించబడతారు. నువ్వు విశ్వాసం ఇచ్చిన తర్వాత నువ్వు మంచి పనులు చేస్తావు అంతే. చూడండి, జక్కయ్య యేసు నమ్మాడు, నమ్మిన తర్వాత ప్రభు అని పిలిచాడు. పిలిచడే లేదా ప్రభువా అని పిలిచాడు ఫస్ట్. అంటే నువ్వే నా ప్రభువి, నువ్వే నా దేవుడివి, నువ్వే నా రక్షకుడివి, నేను నీ మాట వింటాను, నువ్వే నా హృదయంలో ప్రభువి అని చెప్తున్నాను. అప్పుడు అంటాడా ప్రభు నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను. చూసారా, జక్కయ్య మారుడు కాబట్టి పేదల మీద ప్రేమ కలుగుతుంది, మంచి పనులు చేస్తున్నాడు. ఆ తర్వాత ఇది చెడ్డ పనులు చేయను, ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే కనుక నేను 4 అభివృద్ధి చేస్తాను అంటాడు. కాబట్టి పరిశుద్ధంగా జీవిస్తాడు. కాబట్టి ఒక పవిత్రుడైనప్పుడు, యేసు రక్తం అతను కడిగి వేసినప్పుడు, లేదా యేసు ప్రభు యొక్క మాట అతను కడిగి వేసినప్పుడు, అతను పవిత్రుడు అయిపోయినప్పుడు అతను ఖచ్చితంగా మంచి పనులు చేస్తాడు. ఏమండి, గుడ్ పర్సన్ క్యాన్ డూ గుడ్ వర్క్స్, బట్ ద పర్సన్ హూ డస్ గుడ్ ఈజ్ నాట్ గుడ్ పర్సన్. మంచి పనులు చేసినంత మాత్రాన అతను మంచివాడు కాదండి. కానీ మంచివాడు మంచి పనులు చేస్తాడు, అది గుర్తుంచుకోవాలి. మంచివాడు మంచి పనులు చేస్తాడు, మంచి పనులు చేసినంత మాత్రం వాడు మంచివాడు కాదు. కొంతమంది మంచి పనులు చేసినట్టుగా ఉంటారు కానీ వాళ్ళు మంచివాడు కాదు. కొంతమంది బతుకుడు దొంగలు ఉంటారు, వాళ్ళు కొంతమంది కొట్టి చంపి డబ్బులు పట్టుకెళ్ళి పేదవాళ్ళకి ఇస్తారు. మరి అది మంచి పని కాదు కదా, అది చేసేది మంచి పని కానీ చేసేది వాళ్ళ మంచోళ్ళు కాదు అలా కదా, అలాగనమాట. కాబట్టి మనము మీన్స్ అలాగనే ఆ తర్వాత దాన్ని ఏమంటారు ఎయిమ్స్ రెండు కూడా, రిజల్ట్ కూడా రెండు కూడా పాజిటివ్ గానే ఉండాలి, మంచిగానే ఉండాలి. అంతేగాని మీన్స్ ఏదైనా పర్వాలేదు, నేను ఎలాగైనా సరే సాధించి చివరికి నేను కలెక్టర్ అవుతాను, అలా కూర్చొని అబద్ధ సర్టిఫికెట్ పెట్టి కలెక్టర్ అవుతాను, పోలీసులు అవుతానంటే ఎట్లా కదండి. మీన్స్ కూడా కరెక్ట్ ఉండాలి. ఓకే, ఇక్కడ సాతానుడు భయంకరమైనటువంటి సువార్తలు తీసుకొస్తూ ఉంటున్నాను. ఆ తర్వాత ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే యేసు ప్రభువుని నమ్మితే పాపాలు పోవటమే కాదు, రోగాలు కూడా పోతాయి, దరిద్రం కూడా పోతుంది, పేదరికం కూడా పోతుంది, నువ్వు ధనవంతుడు అయిపోతావు. ఇది ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే, అది కూడా తప్పే. నెక్స్ట్ అండి సోషల్ గాస్పెల్ అంటే నువ్వు సామాజికంగా కూడా పొలిటికల్ గా కూడా అధికంగా పెరిగిపోతూ ఉంటావు, నువ్వు సర్పంచ్ అయిపోతావు, కరెక్ట్, నువ్వు ఆ తర్వాత పిఎం అయిపోతావు, సీఎం అయిపోతావు, ఇవి మాట్లాడనమాట. దాన్ని కూడా పొలిటికల్ గాస్పెల్ అంటారు. ఈ విధంగా ఎన్నో గాస్పెల్స్ వచ్చేసినాయండి. ఒక్క గాస్పెల్ యేసు ప్రభు యొక్క సువార్తకు వ్యతిరేకంగా ఎన్ని గాస్పెల్స్ పుట్టినంటే ఇన్ని గాస్పెల్స్. లిబరల్ గాస్పెల్, ఆ తర్వాత ప్రాస్పరిటీ గాస్పెల్, సోషల్ గాస్పెల్ వచ్చింది. ఒక ఆయన ఫుల్ గాస్పెల్ చర్చ పెట్టాడు. ఏంటి ఫుల్ గాస్పెల్ చర్చ అడిగాడు. ఆయన చెప్పాడు కదా, ఫుల్ గాస్పెల్ చర్చ అంటే యేసు ప్రభు ద్వారా రక్షణ పొందాలి, యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందాలంట, రెండు అంట. నేను చెప్పాను, రక్షణ పొందిన యేసు ప్రభు రక్షించిన తర్వాత వాడికి రోగం అవుతే యేసు చూసుకుంటాడు, వాడిని బాగు చేస్తాడు. బాగు చేయాలనుకుంటే అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఫుల్ గాస్పెల్ ఏంటి సార్? ఫుల్ గాస్పెల్ చర్చ్ అంటే ఏంటంటే వాళ్ళు రాశారు, ఫుల్ గాస్పెల్ చర్చ్ అని రాశారు చర్చ్ మీద. అప్పుడు నేను అడిగాను, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ గాస్పెల్ చర్చ్? దెన్ దే సెడ్ ఫుల్ గాస్పెల్ మీన్స్ యేసు ప్రభువుని నమ్ముకుంటే రక్షణ కలుగుతుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే ధనవంతులు అవుతాం, యేసు ప్రభువుని నమ్ముకుంటే కనుక రాజకీయంగా కూడా పెరుగుతూ ఉంటాం, అన్ని విధాలుగా కూడా డెవలప్ అయిపోతూ ఉంటాం అని చెప్తూ ఉన్నారు. అప్పుడు నేను అన్నాను, మరి యేసు ప్రభువుని నమ్మటం కారణంగానే చాలా మంది ఆస్తులు పోగొట్టుకున్నారు సువార్థికులు కదండి. అమెరికా ఎంతమంది మిషనరీస్ అన్ని ఆస్తులు ఇళ్లను అన్నిటిలో వదిలిపెట్టుకున్నారు, ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు, అవునా కదండి. మరి అదేంటన్నాను, మీరు అలాగే అంటారు. నేను అలాగే అంటాం కాదు,
మీరు సువార్తను సరిగ్గా బోధించట్లేదు. యేసు ప్రభు మన కోసం చనిపోయి సమాజం తిరిగి లేచాడు. ఆయన ద్వారా రక్షణ. ఆయన మళ్ళా వస్తాడు, ఆయన మనల్ని తీసుకెళ్తాడు. పరలోక రాజ్యం ఉంది. అక్కడ మనకి శాంతి సమాధానం కలిగిన రాజ్యం ఉంది. అప్పటి వరకు ఈ భూలోకంలో మనం ఒకసారి దరిద్రులుగా కూడా ఉండొచ్చు. లాజరు అనే దరిద్రుడు ఉండినంటాడు. లాజరు అనే దరిద్రుడు ఉన్నాడని. మరి పేదవాడిగా కూడా ఒకసారి ఉండొచ్చు. దేవుడు ఇస్తే ఓకేనండి. కానీ దేవుని నమ్మితే పేదరికం పోతుంది, దేవుని నమ్మితే రోగాలు పోతాయి, దేవుని నమ్మితేని మనము రాజకీయంగా డెవలప్ అయిపోతాము, మనం పిఎంసీఎంలు అయిపోతాం. ఇది తప్పండి. అది ఒకవేళ దేవుడి చేతి చేయొచ్చు. అది ఆ మధ్యన ఒక ఆయన అలాగే తయారయ్యాడు కదా, నేను సీఎం అయిపోతాను. ఎక్కడ అవుతాడండి? ఆయనము దేవుడము ఒక దైవ సేవకుడిగా పిలిచాడు, ప్రపంచానికి ఒక సువార్తికుడిగా చేశాడు, నేను దేవుడు అంత గొప్ప చేశాడు. ఆయన ప్రసంగం చేతుల్ని అంత పెద్ద ప్రసంగన్నట్టుగా పెద్ద బాగా చెప్పినట్టుగా ఉండదు. అయినా సరే దేవుడు ఆయన ప్రసంగం ద్వారా అనేక మంది రక్షిస్తున్నాడు. అది అద్భుతమైన నిజాన్ని చెప్పాలంటే కనుక అట్లాంటి స్థితిలో దేవుడు ఆయన ఉంచితే నేను ఎక్కడో సీఎం అవ్వాలి. సీఎం అవ్వటం ఏంటి? ప్రపంచానికి నువ్వు శాంతిదూతం అయ్యావు. నీకు ఉన్నటువంటి రిచెస్ ఎవరికి లేవు. మరి ఎందుకు ఇలాంటి సైతాన్ని పని అన్నమాట. సైతం ఏం చేస్తామంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆ రాజకీయాలు, లోక సంబంధమైనటువంటి పదవులు, వీటి మీద రిచెస్ మీద నమ్మకం పుట్టిస్తూ ఉంటది. అవి మనకి అవసరం లేదు. చదవండి ఈ 2 కొరింథీ 4:4. Whose minds the God of this age has blinded, who do not believe, lest the light of the gospel of the glory of Christ, who is the image of God, should shine on them. Who is blinding the eyes of the people? Satan is the age of God, the age of the God of this age కదండి. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వెలుగు వారి ముందు ప్రకాశింపకున్నట్లుగా, చూడకున్నట్లుగా. ఏమంటే యేసు ప్రభు యొక్క మాటలు వినకుండా చేస్తూ ఉన్నది, ఆయన దగ్గరికి రాకుండా చేస్తూ ఉన్నది. బైబిల్ చదవకండి, బైబిల్ ప్రింట్ చేయకండి, బైబిల్ బోధించకండి, సంఘాలు కట్టకండి, సువార్త బోధించకండి. సైతాను పనులండి అన్ని. ఓకే, మరి గలతీ పత్రిక 1:8 చదవండి. గలేషియన్స్ 1:8. Galatians 1:8. But even if we or an angel from heaven preach any other gospel to you than what we have preached to you, let him be accursed. మేము చెప్పిన సువార్త కాక ఎవరైనా గనక చివరికి పరలోకం నుంచి దూత వచ్చి చెప్పినా సరే మీరు నమ్మకండి. మేము చెప్పిన సువార్తే కరెక్ట్. ఓకే, ఒకవేళ మేమే వచ్చి మళ్ళీ చెప్పినా సరే అది కూడా నమ్మకండి అని చెప్పేస్తున్నాడు. అంటే మేము చెప్పేమే సువార్త అది కరెక్ట్ అనమాట. అపోస్తలుడైన పౌలు గలతీయులకు చెప్తూ ఉన్నాడు, మేమేమి చెప్పామంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ద్వారానే మీరు రక్షించబడతారు, ధర్మశాస్త్ర క్రియల వల్ల కాదు, సున్నతి కార్యక్రమాల కాదు, లేకపోతే కనుక బలులు దహన బలుల వల్ల కాదు అని చెప్పేసి ఆయన చెప్పాడండి. అది చెప్పినప్పుడు గలతీయులు విని నమ్మి బాప్తిసం పొందారు. అయితే 3 అధ్యాయాలకు వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తానికి ఈ విశ్వాసాన్ని ప్రక్కన పెట్టేసి క్రియల మీదకి వెళ్ళిపోయారు. క్రియలు అంటే ధర్మశాస్త్రమైన సున్నతి కార్యక్రమాలు, బలులు, వీటి మీద వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే ఓ అవివేకులైన గలతీయులారా, ఓ ఫులిష్ గలీషియస్ అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే కనుక ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో చదవండి. గలేషియన్స్ 3:1-3. 1-3, sir. O foolish Galatians, who has bewitched you that you should not obey the truth, before whose eyes Jesus Christ was clearly portrayed among you as crucified. This only I want to learn from you. Did you receive the Spirit by the works of the law or by the hearing of faith? Are you so foolish? Having begun in the Spirit, are you now being made perfect by the flesh? మీరు ఒకప్పుడు ఆత్మతో అలాగే దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి విశ్వాసంలోకి వచ్చారు, దేవుని ఆత్మ చేత నింపబడ్డారు, మరి క్రీస్తు రక్తం చేత కడుగుబడి పరిశుద్ధులుగా మీరు మార్చబడ్డారు. ఈ రోజున మళ్ళా మీరు ఆత్మ సంబంధమైనటువంటి ఈ నమ్మకాలని కానీ పరిశుద్ధాత్మని కానీ నమ్మటం మానేసి, సువార్తలు నమ్మటం మానేసి మీరు క్రియలతో వెళ్ళిపోతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మాకు అవసరం అని చెప్పి అంటున్నారు. మీకు ఎవరు ఇది నేర్పాడు?
అంటే కొంతమంది యూదులు వచ్చారంటే గలతీ ప్రాంతంలో ఆ సంఘంలో చొరబడి మీరు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, సున్నతి కార్యక్రమాలు చేయించుకోవాలి, ఈ ఈ ఈ ఈ ఈ ఈ పండుగలు పబ్బాలు కూడా ఆచరించాలి, మోషే ధర్మశాస్త్రం ప్రకటన పెట్టడానికి వీల్లేదు, అదే సమయంలో యేసుక్రీస్తు కూడా నమ్మండి. దాన్ని జివిష్ క్రిస్టియన్ చర్చ్ అని అంటారండి. జివిష్ క్రిస్టియన్ చర్చ్ అది తప్పు. అది ఎట్లాగంటే క్రిస్టియన్ చర్చ్ అంతే, యూదులనేమి గ్రీస్ దేశస్తులనేమి అందరినీ కూడా యేసు ప్రభు ఏకం చేశాడు. చర్చ్ అనేది ఒకటేనండి. అంతేగాని మరి కమ్మలకి ఒక సంఘము, ఆ తర్వాత రాజులకు ఒక సంఘము, అలాంటి సంఘాలు లేవు. యూదులకు ఒక సంఘము, అన్యులకు ఒక సంఘం లేదు. క్రీస్తు సంఘము ఒక్కటే. కాబట్టి ఆ క్రీస్తు సంఘాన్ని మీరు పాడు చేయకండి అని చెప్తుంటారు. మిమ్మల్ని పాడు చేసే కొంతమంది వచ్చి, ఓ ఫూలిష్ గలేషియన్స్ వై ఆర్ డిసీవ్డ్ లైక్ దిస్ అని చెప్తుంటే, మీరు వాళ్ళ మాట ఎందుకన్నారు? మీరు ఆత్మతో ప్రారంభించారు, లేదా ఆత్మ విశ్వసించడం ద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందారు. ఇప్పుడు మరి ఆ విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి క్రియలలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? క్రియల వల్ల రక్షణ లేదు కదా. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, అందరిలో పాపం చేసి దేవుడు వరకు వచ్చి మహిమను పొందలేకపోతున్నారు. ఏమంటే కానీ క్రియల ద్వారా రక్షణ. ప్రతి మతం మీద చూడండి, అన్ని క్రియలే. వాళ్ళ మంచి పనుల వల్ల రక్షణ చెప్తున్నారు. మీరు హిందూ మతం చూడండి, కురాణ మతం చూడండి, ముస్లిమ్స్ మతం చూడండి, మంచి క్రియలు చేస్తే మీరు పరలోకానికి వెళ్తారు. మరి ఎన్ని మంచి క్రియలు చేయాలి, ఎంతకాలం మంచి క్రియలు చేయాలి, అసలు మంచి క్రియ అంటే ఏంటో. ఏమంటే ఒక్కొక్కసారి మంచి క్రియ అనేది మనకు తెలియదు. ఒక్కొక్కసారి మాకు మంచిగా ఉండొచ్చు, బాధ కలిగించవచ్చు కదండి. కాబట్టి మంచి క్రియలు అనేవి మనం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కానీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి ఫస్ట్. ఆయనే మార్గము, సత్యము, జీవము. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. అదే సమయంలో యేసు ప్రభువునందు కూడా విశ్వాసం ఉంచాలండి. యోహాను పత్రిక, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏముందండి? దేవుడి యందు విశ్వాసం ఉంచున్నాను, నా యందు విశ్వాసం ఉంచారు. అంతేనా ఉంటారు? నేనే మార్గము, సత్యమును, జీవం. అదనమాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంది. కాబట్టి తండ్రి యందు విశ్వాసం, దేవుడు ఉన్నాడని నమ్మటం ఓకే. ఆ తర్వాత యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనం దేవుడి రాజ్యానికి వెళ్తాం. నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడు అని చెప్తున్నాడు. అయితే కనుక వీళ్ళు చెప్తే కనుక యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి, క్రియలు కాదు. క్రియలతో సంబంధము మనకు లేదండి. క్రియలతో సంబంధం లేదు. అలాగని చెప్పి క్రియలు చేయదని కాదు. అంటే సున్నత కార్యక్రమాలు, మోసే ధర్మశాస్త్రం అవసరం లేదు, కానీ విశ్రాంతి దినము వాటి వలన లాభాలు లేవు. కానీ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన్ని ఆరాధించి ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పించుకుని కడుగుబడినటువంటి నీవు పరిశుద్ధంగా నీవు బ్రతుకుతూ మంచి క్రియలు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు మంచి క్రియలకు మంచి ఫలితాలు దేవుడు నీకు ఇస్తాడు. కానీ నమ్మి బాప్స్ పొందిన వాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడదు. చూడండి, నమ్మి బాప్స్ పొందిన వాడు రక్షించబడదు, నమ్మని వారికి శిక్ష విధింపబడదు. అంతేగాని బాప్స్ పొందిన వారికి కాదు, నమ్మాలి ఫస్ట్. ఓకే, మీ విశ్వాసమే నేను రక్షించు. అది నెక్స్ట్ అండి. 2 Thessalonians 2:8. And then the lawless one will be revealed, whom the Lord will consume with the breath of his mouth and destroy with the brightness of his coming. The coming of the lawless one is according to the working of Satan, with all power, signs, and lying wonders. And with all ఈ లాలస్ మ్యాన్ ఎవరంటే కనుకండి, లాలస్ మ్యాన్ ఎవరంటే కనుక సాతాను అండి. అతను వచ్చి వాడు ధర్మానికి విరుద్ధంగాను, లేకపోతే కనుక దేవునికి విరుద్ధంగాను, మరి సువార్తకు విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. సూచనలు, మహత్కాలు చేస్తూ ఉంటాడు. వాడు నమ్ముతూ ఉంటారు జనాలు. కాబట్టి ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. నేను చెప్పాను కదా, బాలాజీ చాలా అద్భుతాలు చేయాలి. ఒక ఆయన చర్చి మానేశాడు. ఎందుకు చర్చి మానేశాడు కనుక బాలాజీ అద్భుతాలు చేసేట్టు ఒకప్పుడు అన్నాడు. నేను అన్నాను, బాలాజీ ఒకప్పుడు అద్భుతాలు చేయడం కాదు, రాబోయే రోజులు ఇంకా అద్భుతాలు చేస్తారన్న. ఒక బొమ్మకి ఊపిరి వస్తాడు, ఏకంగా ప్రాణమే ఇస్తాడు అన్నాడు. అంత కూడా జరుగుతుంది. మరి ఏమనుకుంటున్నారు అన్నాడు. అన్ని అద్భుతాలు చేస్తాడు. సాతానుడు చాలా అద్భుతాలు చేస్తాడండి. మనకంటే శక్తివంతుడండి సాతాను. ఓకే, మరి దెయ్యాలు వెలగొడతాయి ఒక్కొక్కసారి కదా, చిన్న దెయ్యాలు పెద్ద దెయ్యాలు వెలగొడతాయి. అంటే మొత్తం వెలగొడుతూ కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు పైకి. మరి భూత వైద్యం చేస్తూ ఉంటారు. భూత వైద్యం వల్ల కూడా క్రియలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత సోది పెట్టిన వాళ్ళు ఈ అని చెప్పేసి చెబుతూ జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాలు. సాతాను కొన్ని విషయాలు తెలిసినండి. కాబట్టి మోసపోకూడదు అనమాట. చెబుతుంది కదా చెప్పేసి వింటకూడదు అనమాట. అస్ట్రాలజీ, పామిస్ట్రీ ఇవన్నీ చూసి చెప్పేస్తూ ఉంటారు కొన్ని విషయాలు. సాతాను చెప్తూ ఉంటుంది కొన్ని.
అయితే వాటిని బట్టి మనము పడిపోవడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. నెక్స్ట్ కనుక 2వ తెస్సలోనికీయుల పత్రికలో మనం చదువుకున్నాం. 3వ వచనం చదవండి. లాలెస్ మ్యాన్ ఆఫ్ సిన్ఫుల్. Which one, sir? 10th? 10th verse. 2, 3 and 4, sir. 2, 3, 4 చదవండి. అతను 10th కూడా చదవండి. Okay, 10 I'll read, sir. And with all unrighteous deception among those who perish, because they did not receive the love of the truth, that they might be saved. And 2 Thessalonians 2, నెక్స్ట్ చదువు. yeah. Let no one deceive సేమ్ చాప్టర్. Yes, sir. Let no one deceive you by any means, for that day will not come unless the falling away comes first, and the man of sin is revealed, the son of perdition, who opposes and exalts himself above all that is called God or that is worshipped, so that he sits as God in the temple of God, showing himself that he is God. ఇక్కడ పౌలు తెస్సలోనికీయులకు